గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. హైదరాబాద్ లో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. చిక్కడపల్లిలో ఆందోళనకు దిగారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ఒక్కసారిగా వందలాది మంది నిరుద్యోగులు రోడ్లపైకి దూసుకొచ్చారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అశోక్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇదే విషయంపై ఇవాళ అనాలిసిస్ చేద్దాం డిఎన్ఏలో. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఇంకా ఈ సమస్య తెలంగాణలో ఉంది అంటే ఎలా చూడాలి దీన్ని? సో ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం విద్యార్థులు, నిరుద్యోగులు. ఎందుకంటే వాళ్ళు చాలా తీవ్ర అసంతృప్తి ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ 10 ఏళ్ల పాలన మీద. అదే సమయంలో 1 year బిఫోర్ Group 1 ఎగ్జామ్ లీక్ కావడం, సెకండ్ టైం కూడా ఆ ఎగ్జామ్ హైకోర్టు అది చెల్లదని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి విద్యార్థులు, నిరుద్యోగులు చాలా తీవ్రంగా వాళ్ళ కృషి మనకు కనబడుతుంది. మీరు చూడండి, అర్బన్ లో ముఖ్యంగా రూరల్ యూత్ వన్ సైడ్ గా, అవుట్ రైట్ గా దాదాపు 80 to 90% కాంగ్రెస్ పార్టీకి వేసేశారు. మీరు అర్బన్ లో చూడండి, బీఆర్ఎస్ కు 43% ఓటింగ్ వచ్చింది, కాంగ్రెస్ కు 21% వచ్చింది. కానీ రూరల్ లో చూస్తే 30% బిలో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ కు 42-43% దాకా ఓటింగ్ వచ్చింది. సో గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఓవరాల్ గా రాష్ట్రంలో ఓటింగ్ ఒక 2% గ్యాపే ఉంది. 37 బీఆర్ఎస్ అయితే, కాంగ్రెస్ 39. కానీ రూరల్ యూత్, ఎస్పెషల్లీ తెలంగాణ నేటివ్ యూత్ అవుట్ రైట్ గా కాంగ్రెస్ కు ఓటేశారు. బికాస్ రాహుల్ గాంధీ అయినా అశోక్ నగర్కి వచ్చి ఆయన అక్కడ లైబ్రరీలో విద్యార్థులతో మాట్లాడి వీళ్ళు చెప్పారు, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తాం, ప్రతి మొదటి సంవత్సరంలోనే, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పారు. 2 lakh ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో చేస్తాం. ఎప్పుడెప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారో కూడా ఇచ్చారు. టీచర్లు ఇప్పుడు, పోలీసులు ఇప్పుడు, ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలు అయింది. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ వాళ్ళు గతంలో బీఆర్ఎస్ హయాంలో వేసిన నోటిఫికేషన్లకు రిజల్ట్ ఇచ్చి మేము 30,000, 40,000, 50,000 భర్తీ చేసామని చెప్తున్నారు. అది కాదు కదా, మీరు ఫ్రెష్ గా కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షలు కాకుండా కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చి చేసినవి 10-15,000 లోపే ఉంటాయి. నిరుద్యోగులు ఏమనుకుంటారు, వాళ్ళు మీరు కొత్తగా చేస్తా అన్నారు తప్ప ఆల్రెడీ పెట్టిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీ నోటిఫికేషన్లు వేస్తుంది, ఎందుకంటే విద్యార్థులను ఎంగేజింగ్ గా ఉంచేందుకు. సో అందులో భాగంగా బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు తీసుకొచ్చి దానికి నియామక పత్రాలు ఇచ్చి ఇది మేం ఫిలప్ చేశామంటే కాదు కదా. సో డిఎస్సి కొత్తగా అడిషనల్ ఇచ్చారు, గ్రూప్ 1 ఒక 60 పోస్టులు ఇచ్చారు. సొంతంగా ఈ ప్రభుత్వం ఫిలప్ చేసిన పోస్టులు తక్కువనే చెప్పాల్సి ఉంటుంది. సో 2 సంవత్సరాలు అయింది, మా పరిస్థితి ఏంటి? మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉద్యోగాల భర్తీ అన్నారు, ఏంది మా పరిస్థితి అని చెప్పి నిన్న దిల్సుఖ్ నగర్ లో కొద్దిమంది విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కారు. ఇవాళ అశోక్ నగర్ ఎందుకంటే అన్ని కోచింగ్ సెంటర్లు కూడా అశోక్ నగర్ లో ఉంటాయి. అశోక్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు, గ్రూప్స్, సివిల్స్, తర్వాత టీచరు, డిఎస్సి, కానిస్టేబుల్, అన్ని సెంటర్స్ కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి అక్కడ చాలా మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళు సడన్ గా రోడ్డు మీదకి వచ్చారు, ప్రీ ప్లాన్డ్ గా. సో ఇది మేజర్ రీజన్ ఏంటంటే, నిరుద్యోగులకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేయండి, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయండి. రెండవది 2 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఇవన్నిటితోటి జనవరి 21వ తేదీన నిరుద్యోగ కవాతు, మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ కవాతు చేస్తాం, దానికి అనుమతి ఇవ్వండి అని రిక్వెస్ట్ పెట్టుకున్నారు ప్రభుత్వానికి. మోస్ట్లీ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వదు, ముందే అరెస్ట్ చేస్తారు, అది వేరే సంగతి. కేసీఆర్ ఉన్నప్పుడు అదే జరిగింది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. సో యువతలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని కల్పించాలి, ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్ని. రాహుల్ గాంధీ నేను నిమిషంలో చిటికలో వచ్చేస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అయితే ఒకటి నిరుద్యోగులు గుర్తుంచుకోవాలి, ఒకటే, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇట్లా, అది బీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, రేపు బీజేపీ వచ్చినా సరే ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తారు. మీరు నమ్మకండి, ఈ మేనిఫెస్టోలు నమ్మకండి.
ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేకపోతుంది, రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్లు ఇవ్వలేకపోతుంది, సరే రిటైర్డ్ ఉద్యోగులకి గ్రాట్యుటీ జీపీఎఫ్ లాంటిది ఇవ్వలేకపోతుంది. ఇక కొత్తగా ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? ప్రభుత్వ రంగంలో కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తే ఇప్పుడున్న 3 లక్షల మంది ఉద్యోగులకే సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు? ఇక నేను ఉన్న వాస్తవం చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాలే ఉద్యోగాలు అనుకోకండి. ప్రైవేట్ రంగంలో చాలా ఉన్నాయి, దేశ స్థాయిలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇవి తెలంగాణ సంబంధించిన వాళ్ళు రాయరు. బ్యాంకింగ్ ఉద్యోగాలు రాయరు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ప్రైవేట్ రంగంలో కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉన్నాయి. ఎందుకంటే ఈ 563 గ్రూప్ 1 పోస్టులు వచ్చాయి, దాన్ని రాసింది 5 లక్షల మంది. ఎట్లా న్యాయం అవుతుంది? 563 ఉద్యోగాలు ఉంటే 5 లక్షల మంది ట్రై చేస్తే గ్రూప్ 2 కూడా ఎన్ని ఇవ్వగలుగుతారు? మా అంటే 1000-1500 ఇవ్వగలుగుతారు అంతే. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీచరు, కానిస్టేబుల్, పోలీసు ఇవి తప్ప. ఎందుకంటే టీచర్ అంటే రిటైర్మెంట్ జరుగుతుంది, స్కూళ్ళల్లో టీచర్లు ఫిలప్ చేయాలి. అది కూడా ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. ఒకటే ఒక ఉద్యోగం ఎప్పుడు భర్తీ చేస్తారంటే పోలీసులు. ఎందుకంటే మేము ఈ విద్యార్థులు గనక బయటకు వచ్చి రోడ్ల మీద చేస్తే పోలీసులు లేకపోతే ప్రభుత్వాలకు సెక్యూరిటీ ఉండదు. కాబట్టి పోలీసు ఉద్యోగం మాత్రం ఎప్పటికప్పుడు ఫిలప్ జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏ పోస్టులు ఫిలప్ చేసినా చేయకున్నా పోలీసులు, కానిస్టేబుల్లు, ఎస్ఐలు, సిఐలు ఈ నియామకాలు మాత్రం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉంటాయి. లేకపోతే ఈ మంత్రులకి, ఎమ్మెల్యేలకి వీళ్ళకి గన్మెన్లు ఎట్లా ఇస్తారు, వీళ్ళకి సెక్యూరిటీ ఎట్లా కల్పిస్తారు. కాబట్టి పోలీసు ఉద్యోగాల భర్తీ మాత్రం ఉంటుంది. అందుకని నేను విద్యార్థులకు ఒకటే చెప్తున్నా, 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో భర్తీ చేస్తామంటే మీరు ఎట్లా నమ్మారు? ఈ ఉన్న 3-4 లక్షల మంది ఉద్యోగులకే జీతాలు 1వ తారీఖు ఇచ్చేందుకు ఆ ప్రభుత్వం 1వ తారీఖు కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు 1వ తారీఖు ఇచ్చేందుకు చాలా తంటాలు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు 13,000 కోట్ల బకాలున్నాయి. కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తారు? మీరు నిరుద్యోగ కవాతు కాదు, ఏ కవాతు చేసినా అటు లెక్క అటు ఇటు మారుస్తారు, చేస్తారు తప్ప ఇది సాధ్యం కాదు. మీరు ప్రైవేట్ ఉద్యోగాల మీద దృష్టి పెట్టండి, అందరికీ ప్రభుత్వ ఉద్యోగం అంటే సాధ్యం కాదు. ఇది నేను చెప్తే కనుక నిరుద్యోగులకు మేబీ కోపం రావచ్చు, కానీ మీరు రాజకీయ పార్టీని నమ్మకండి. రేపు బీఆర్ఎస్ కూడా అంటది మేము వచ్చిన తర్వాత 2 లక్షలు కాదు 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే ఫిలప్ చేస్తామంటది. నమ్మకండి. రేపు లేదు బీజేపీ మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అంటది. ఏ గవర్నమెంట్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఇంతకుముందు ఏంటంటే బతకలేని బడిపంతులు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు చాలా ఎక్కువైపోయినాయి. ఇనీషియల్ స్టార్టింగ్ శాలరీ చిన్న ఉద్యోగానికి కూడా 35-40 వేలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంకా డాక్టర్లు, తర్వాత పెద్ద పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు అయితే స్టార్టింగ్ శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది, ఇవ్వలేరు జీతాలు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా మానవతారాయ్ గారు ఉన్నారు, అశోక్ సార్ ఉన్నారు, విఠల్ గారు కూడా, తెలంగాణ విఠల్ గారు కూడా ఉన్నారు. సో శరత్ గారు సార్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ అన్మ్యూట్ ఉందా? ఇప్పుడు క్లియర్. ఎస్ క్లియర్. సో చెప్పండి, ఇప్పుడు నిరుద్యోగ కవాత్ 21వ తారీఖులో ట్రయల్లో భాగంగా నిన్న దిల్సుఖ్ నగర్ లో ఆందోళన చేశారు, ఇవాళ అశోక్ నగర్ లో ఆందోళన చేశారు. సార్ ఒక విషయం భరత్ గారు, రేపు మాకు వర్కింగ్ డే అండ్ దట్టు లాస్ట్ వర్కింగ్ డే బిఫోర్ వెకేషన్ కాబట్టి ఒక 3 minutes నేను ఏదైనా మాట్లాడేసి నేను డ్రాప్ అవుతాను. ఎందుకంటే డిబేట్ లో ఫుల్ ఫ్లెజ్ గా పార్టిసిపేట్ కాలేను, ఏమనుకోవద్దు. సార్ ఒక విషయం అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి యువకులను, నిరుద్యోగులను పూర్తిగా 100% వంచింది సార్. దీనంత వంచన ప్రభుత్వం ఇంకోటి ఉండదు. తర్వాత రేవంత్ రెడ్డి నుంచి యువకులు, నిరుద్యోగులు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఇక దానంత వేస్ట్ ఇంకోటి లేదు. కాబట్టి అంటే ఇతరులు ఈ గతంలో కూడా మేము నిరుద్యోగుల తరఫున నిలబడ్డాము, ఇప్పుడు నిలబడతాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని తామిచ్చిన మాటలకు కట్టుబడి ఉండేలాగా ఏ రకంగా అయితే ప్రజాభిప్రాయాన్ని మరల్చాలో అయితే శాంతియుతమైన వాతావరణంలో, అంటే ఏదో ఒక అటాక్ అట్లా అని కాదు. ఆ ఉద్యోగులకి మేము అంటే నిరుద్యోగుల పక్షాన మేము ఉండడం ఏంటి అంటే వైలెన్స్ అనేది జరగకుండా ప్రజాస్వామ్య రీతిలో కూడా
తమ నిరసనను ప్రకటించే విధానానికి ఒక ఊపిరి పోస్తాము, ఒక పెట్రోల్, ఒక ఇంధనం లాగా పనిచేస్తామని మాత్రం వాగ్దానం. రెండోది, వాళ్ళని వంచిన మాట వాస్తవము. ఇది దాంట్లో ఎవరు కాదనలేరు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి ఉద్యోగ పత్రాలు ఇచ్చేసేసి మేం చేసినాం అని చెప్తున్నారు. అంత అబవ్ ఆల్ ఏంటంటే ఈ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 90% మోస్ట్ రిడన్ విత్ కరప్షన్ అండి. 90% ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ అబ్సల్యూట్లీ అండ్ అవసమ్ కరప్ట్. దిస్ ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్. ప్రజలకి ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసినారో, సోనియా గాంధీ గారు ఏదైతే ప్రామిస్ చేసినారో ఆ రకమైన ప్రభుత్వం ఏర్పడలేదు. ప్రజాకంటకమైన ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ గాంధీ భవన్ లో కూడా మేము రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మొత్తం ఫ్రమ్ ఏ నుంచి జెడ్ వరకు విన్నాను. పొంకడాలు తప్ప ఏమీ లేదు. నాతోని ఇతరులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. పాపం మానవతరాయ్ గారు ఎక్కడన్నా ప్రైవేట్ లో కలిస్తే ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తాడు, కానీ ఈ పబ్లిక్లీ చెప్పలేడు అనుకోండి. ఆయన పట్ల మనం సానుభూతి వ్యక్తం చేయాలా. బ్రదర్, ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని మాత్రం ఆయన ఎల్డర్ బ్రదర్ గా విష్ చేస్తా ఉన్నాను. కానీ వాస్తవాలు మాట్లాడేటప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు, మేధావులు ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నారో, గతంలో కాంగ్రెస్ మేధావులు ఏ రకంగానైతే ప్రభుత్వాలు తప్పుతో నడుస్తున్నప్పుడు సరిదిద్దేటువంటి ప్రక్రియ చేసేవాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఇంటలెక్చువల్ ఫోరం అనేది చచ్చిపోయింది. లేదంటే వాళ్ళు ఉన్నా గానీ సాధ్యమా? వీళ్ళు హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేసేంత ఫైనాన్షియల్ కెపాసిటీ ప్రభుత్వానికి ఉందా? సార్, హామీలు ఇచ్చే ముందే ఆలోచించాలి కదా సార్. హామీలు రాజకీయ పార్టీ హామీ ఇచ్చేందుకు ఏంటంటే చంద్రమండలంకి పట్టుకపోతారు. చంద్రమండలంలో మీకు జాబ్ ఇస్తామని కూడా ఇస్తాయి సార్. అట్లగా సార్, దారిన పోయే దానయ్యలు ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని మనం మర్చిపోవడము, పట్టించుకోవడం అది జరుగుతుంది. కానీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అని ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మాటకు, తర్వాత గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే మాట మీద నిలబడి సర్వస్వాన్ని త్యాగం చేసిన వాళ్ళు గమనిస్తారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ అనగానే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు కానీ, మా తర్వాత జనరేషన్ వాళ్ళు కానీ ఎవరిని గుర్తించిపెట్టుకుంటారు? డాక్టర్ రాజశేఖర రెడ్డిని, డాక్టర్ చెన్నారెడ్డిని, విజయభాస్కర్ రెడ్డి, అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళను దృష్టిలో పెట్టుకొని అందులో ఆ కోణంలో ఆ లెన్స్ లో రేవంత్ రెడ్డిని చూసినారు. కానీ మనకేం తెలుసు రేవంత్ రెడ్డి ఇంత థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రిగా తేల్తాడని మనం ఊహించలేదు. సో కాబట్టి మనమే కాదు, ఇవాళ నేనే కాంగ్రెస్ పార్టీ తరఫున గల్లీ గల్లీ తిరిగి ప్రచారాలు చేసి సర్వనాశనమైన బీఆర్ఎస్ దాంట్లో ఉన్న పోస్టుకు రిజైన్ చేసినాము. ఎన్నో ఊహించినాము, ఎన్నో రకాలుగా చేసినాము. తీరా లాస్ట్ కు ఏం చేసినారంటే వాళ్ళ ఫెయిల్యూర్ ని కప్పుపుచ్చుకోవడానికి మాకు కూడా ఏవో రాజకీయంగా ఆలోచనలు అవి ఇవి అంటగట్టినారు. ఓ రకంగా ఓసారి బీఆర్ఎస్ ఏజెంట్ అంటారు, ఓసారి ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి రాకపోతే ఎదురు తిరిగినారు అంటారు. ఇట్లా రకరకాల వ్యవహారాలు చేస్తా ఉన్నారు తప్ప, సరే మరి మేము ఆత్మావలోకనం చేస్తాము, మేము ఒకసారి రివ్యూ చేసుకుంటాము, మా పర్ఫార్మెన్స్ లో ఏం లోపం ఉంది, ఎట్లా మేము ప్రజలకు దూరం అవుతున్నాం అనే ఒక ఆత్మ పరిశీలన లేదు సార్. ఎంతసేపు ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా అంత డూడు బసవన్నలా అందరిని జమ చేస్తున్నాడు. ఇవాళ గాంధీ భవన్ మీటింగ్ లో కూడా ఆయన ఏదైతే జిల్లాల పర్యటన, జిల్లా పరిషత్తులు, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల గురించి ఆయన ఏదైతే అందరు మంత్రులను ఇన్ఛార్జీలుగా అది ఇదని, నా పిసిసిలో డిస్కషన్ లేదు, నా రాజకీయ కమిటీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో డిస్కషన్ లేదు, ఏది లేదు. ముఖ్యమంత్రికి ఏది దోస్తుంది దబ 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 మైక్ లో చెప్పేసినాడు. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ నేను ఇదంతా ఫాలో అవుతా అని చెప్పి వినయ విధేతలు ప్రదర్శించినాడు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నడవడం ఇంత దిగజారుడుది మేము చూడలేదు సార్. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఏదన్నా ప్రకటన చేయాలంటే దాని వెనుక ఎంతో హోంవర్క్ చేసేవాళ్ళు. హోంవర్క్ చేసిన తర్వాత వచ్చి ఏదైనా ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో అమలు అయ్యేటువంటి వాగ్దానాలతో కూడి ఉన్నదా, అమలు కాని వాగ్దానాలదా? మరి ఎవరు చెప్పమన్నారు రేవంత్ రెడ్డిని మేనిఫెస్టో రిలీజింగ్ రోజున ఇదొక భగవద్గీత, ఇదొక పెద్ద బైబిలు, ఇదొక ఖురాన్ లాంటిది, దీన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నాది అని ఎందుకు యువకులకు అంత రకమైనటువంటి ఆశలు రేకెత్తింపజేసినాడు? అసలు ఏమైంది? కాంగ్రెస్ కార్యకర్తలు చేయలేని పని నిరుద్యోగ యువత చేసినారు, నిరుద్యోగుల తరఫున పోట్లాడిన వాళ్ళు చేసినారు. ఇప్పుడు విఠల్కి రాజకీయంగా ఏం అవసరం ఉన్నది? ఏ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది? నాకేం అవసరం ఉంది, లేదా అశోక్ సార్కి ఏం అవసరం ఉంది? అందరం కలిసి ప్రచారం చేసి ఒక చెయ్యెత్తేసేసి ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి కృషి చేసినాం. ఇవాళ ఒకసారి ఆ యువకులు ప్రశ్నలు వేస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి. ఒక యువకులేంది, రైతులైనా మహిళలైనా ఎవరైనా ఏ వర్గానికి కూడా అసలు మేనిఫెస్టోను ఒక్కసారి కూడా చేతబట్టి మేనిఫెస్టోలో మేము వాగ్దానం ఏం చేసినాము అని పరిశీలించేటువంటి ఓపిక కూడా ముఖ్యమంత్రికి లేదు. ఎంతసేపు అక్కడ పక్కకున్న ఆయన చంద్రబాబు నాయుడు లెక్క ఈయన కూడా రోజు రివ్యూలు మీటింగ్లు, ఆఫీసర్లు,
ఇక అంత డూడు బసవనాలు, తర్వాత అందరు పక్కకున్న వంద మాగదుల అంత స్తోత్రాలు పఠనాలు, ఆయన లేకుంటే రేపు సూర్యోదయమే కాదని చెప్పడము ఇట్లా తయారైంది తప్ప అసలు పార్టీలో ఇంటర్నల్ గా ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. పార్టీలోనే గతంలో కాంగ్రెస్ లో ఎట్లా ఉండేదంటే డాక్టర్ చెన్నారెడ్డి లాంటి ఒక గొప్ప నాయకుడికైనా లేదా విజయభాస్కర్ రెడ్డికైనా రాజశేఖర రెడ్డికైనా ఒక ప్రెషర్ గ్రూప్ ఉండేది. వీళ్ళు చెప్పేదంతా ఇది అంతా వాస్తవం కాదు, అసలు వాస్తవ ప్రపంచం ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అని పార్టీ హైకమాండ్ కు చెప్పేవాళ్ళు. పార్టీ హైకమాండ్ అదేంటిది ఇదేంటిది ఇట్లెట్లా జరుగుతుంది అట్లెట్లా జరుగుతుంది ప్రశ్నలు వేసేవాడు. ఇవాళ ఒక్కసారైనా రాహుల్ గాంధీ రాష్ట్రంలో వచ్చి ఎప్పుడన్నా యువకులను కలిసి మరి అప్పుడు లైబ్రరీ దగ్గర వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు కదా, మరి ఆ వాగ్దానం ఎంతవరకు సంపూర్తి చేసింది మీ ప్రభుత్వం? ఎంతవరకు మీరు హ్యాపీగా ఉన్నారని పరిశీలించినారా? ఏదన్నా రాజకీయంగా అవసరం పడితే ఒక గంటకి అట్లా జస్ట్ విజిటింగ్ ప్రొఫెసర్ లాగా రావడం పోవడం. మొన్న బీహార్ లో గంత పర్యటన చేసినాడు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో విస్తారంగా తిరుగుతున్నాడు తప్ప తమను నమ్మి తమ పార్టీకి పట్టం కట్టిన రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అని పరిశీలించాల్సిన నైతిక బాధ్యత ఆయనకు ఉందా లేదా? ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఒక ఈస్ బికమింగ్ ఏ బట్ ఆఫ్ రిడిక్యూల్ బికాస్ ఆఫ్ ది నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. తర్వాత యువతకి ఏంది సార్ ఆయన సాధించింది ఏం చెప్పండి నాకు మాట గిది అని ఉస్మానియా రాహుల్ గాంధీ కూడా ఏం చేయగలుగుతాడు నిజంగా? ఇప్పుడు న్యాయాన్ని వాళ్ళు నెలకు ₹1,00,000 ఒక్కో మహిళకి ఇస్తారు, సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామన్నారు. కేంద్రంలో అధికారులు వచ్చి ఇచ్చి ఉండేవాళ్ళ గానీ ఈ హామీలు మస్తుగా ఇస్తారు అధికారులకు వచ్చిన మోసం జనం. ఆ విద్యార్థులు ఆలోచించుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నదే 3 లక్షలు 4 లక్షలు 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి నిజంగా రిక్రూట్ చేసినా దానికి ఇచ్చే సత్తా, జీతాలు ఇచ్చే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? ఆ విషయం ఇప్పుడు సార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ముదుంపు చేసుకోకుండా పరిస్థితి ఏందో గమనించకుండా ఎంతో కొంత అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మాకు కాంగ్రెస్ కు విశేషమైన అనుభవం ఉంది, చాలా మంది అనుభవస్తులు మా పార్టీలో ఉన్నారు, మాకు రాజకీయంగా కొత్త కొత్త మూడో రోజే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాం, దీన్ని మేము బంగారు గన్లు ఉన్నాయనుకుంటే ఏం లేదు ఇక్కడ మొత్తం తవ్వుకొని పోయినా అని చెప్పారు. అది ఆయన యొక్క డిసెంబర్ 7వ తేదీ వస్తే 9వ తేదీ 81,000 విద్యుత్కు సబ్సిడీలు, విద్యుత్ నష్టాల్లో ఉంది, 81,000 కోట్ల అప్పులున్నాయని రెండో రోజు చెప్పారు. వాళ్ళకి తెలుసు, తెలియకేం కాదు సార్. ఇంతకంటే భరత్ గారు ఇంతకంటే దరిద్రమైన ఆర్థిక పరిస్థితి మనకు డాక్టర్ చెన్నారెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉంది. ఎన్టీ రామారావు అయితే ఎంత దుస్థితి తీసుకొచ్చినాడు ఆర్థిక పరిస్థితిని అంటే చాలా ఘోరంగా. సిహెచ్ రాజేశ్వరరావు లాంటి వాళ్ళు ఎన్టీఆర్ ను అసెంబ్లీ ముందు ఉరిదీయాలన్నారు. జీతాలు భత్యాలు ఏవి లేకుండా దుర్భరమైన పరిస్థితిలో ఉండే. కానీ చాకచక్యంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎకనామిక్ వ్యవస్థతోని ఒక మంచి ఆర్థిక మంత్రిని పెట్టుకొని బ్రహ్మాండమైన పాలన చేసినారు. ఇవాళ ఆర్థిక మంత్రికి ఏమైనా ఉందా సార్? కమిషన్లు తప్ప. అసలు ఆయనకి ఏమైనా అర్థశాస్త్రం మీద ఏమైనా అవగాహన ఉందా? ఆయన మాట్లాడే మాటలలో మీరు ఎక్కడన్నా ఒక పొదుపు, ఒక ముదింపు చర్య అని ఉందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దరిద్రంగా ఉండగా మొన్న ఎందుకండి ఆ జలసాలు గిలసాలు అన్ని చేసినారు. ఎన్నో రకాలు ఇప్పుడు వాడు మెస్సీ గాడితోనే ఆట ఫుట్బాల్, అక్కడ ఒక బాల్ ఇట్లా కొట్టుడు, ఆ మనముడు రావడము, ఏందంతా అంత స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు కదా, స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు దానికి సార్. ఇప్పుడు ఇవన్నీ సార్ మనం చెప్తే పెట్టించారు ఖర్చు, మీరు నమ్ముతున్నారా? పెట్టలేదు, స్టేట్ గవర్నమెంట్ పెట్టలేదు. యాక్చువల్లీ సింగర్ ఎంతో పెట్టించారు. యు ఆర్ ఇంటూ జర్నలిజం, ఐ వాజ్ ఇంటూ జర్నలిజం, కెన్ వి బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్? ఇట్స్ ఆల్ బ్లఫ్ అండి. కాబట్టి దయచేసి నిరుద్యోగులకి పూర్తిగా అన్ని రకాలుగా రక్షణగా ఉంటాం, వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇస్తాం. నాతో పాటుగా డెఫినెట్లీ మా విఠల్ గాని, మా అశోక్ సార్ గాని, మిగతా వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఒకవేళ పోలీసుల ద్వారా ఏదైనా నిర్బంధం చేసేసి నిరుద్యోగులు తప్పుడు కేసులు అవి ఇవి బనాయిస్తే ఎట్లా అంటే అట్లా వాళ్ళకి మద్దతుగా అన్ని రకాలుగా మనస వాచ కర్మణగా ఆ యువతకి అండగా నిలబడతానని వాగ్దానం చేస్తూ సార్ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సో అశోక్ గారు చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? సో ఏంటి చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, అన్నకి అందరికీ నమస్కారం. ఇవాళ నిన్న దిల్సుఖ్నగర్ లో మెరుపు ధర్నా జరిగింది విద్యార్థులది. ఇవాళ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో మెరుపు ధర్నా జరిగింది. ఈ మెరుపు ధర్నాలే గాని నెక్స్ట్ రాష్ట్రం మొత్తం కూడా యువత ఉద్యమించడానికైతే సిద్ధమైంది. ఇక ఓపిక లేదు. ఎందుకంటే వీళ్ళు 2 సంవత్సరాలుగా అబద్ధాలు చెప్తూనే కాలం గడిపారు తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు మేనిఫెస్టో రాక ముందున్నటువంటి ఉద్యోగాలన్న అంశం వాళ్ళందరికీ తెలుసు.
ఎందుకంటే మేనిఫెస్టో రాకముందే వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి పత్రాలు ఇచ్చారు తప్ప వీళ్ళు మేనిఫెస్టో వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చినాటికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వాళ్ళు ప్రిపేర్ అయిన విద్యార్థులు న్యాయం జరిగేది. వీళ్ళు ఉద్యోగాలు గత గవర్నమెంట్ కు సంబంధించిన ఉద్యోగాల పత్రాలు ఇచ్చారు. అది 2022-23లో చదువుకున్న విద్యార్థులకు న్యాయం జరిగింది. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పుస్తకాలు పట్టుకున్నోడికి ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా అనేది మొదటి ప్రశ్న. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 2 ఉద్యోగాలు ఇవ్వాల. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలలో క్లారిటీగా చెప్పే అంశం ఏంటంటే, ఒకటి డిఎస్సిలో 5089 ఉద్యోగాలు కూడా కలిపిన ఉద్యోగాలే తప్ప అది వీళ్ళ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలన్నీ. ఒకటి 5089 ఉద్యోగాలు డిఎస్సి కలిపినాయి. అది కూడా వీళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ కాదు, కలిపింది. సరే, కలిపిన ఉద్యోగాలు కలుపుకున్న 5089 ఉద్యోగాలు గ్రూప్ 1 లో 60, గ్రూప్ 1 లో 60, ఇంతే రెండేగా. మిగతా ఏం లేవు. 5089 రెండే తప్ప ఇంకేం కాల. ఫార్మా రంగానికి సంబంధించి ఒక 6300 నుంచి 7000 ఉద్యోగాల మధ్య ఫార్మా ఇచ్చారు. అది సంవత్సరం అవుతుంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టిరు, ఎగ్జామ్ పూర్తయి కూడా 1 ఇయర్ అవుతుంది. మరి ఆన్లైన్ లో పెట్టిన ఎగ్జామ్ కి విత్ ఇన్ ద 1 మంత్ లో వీళ్ళు రిజల్ట్ ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలా. సంవత్సరం అవుతుంది, ఇంతవరకు వాళ్ళకు రిజల్ట్ అనేది రాలా. రిజల్ట్ రానప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కాదు కదా. ఫార్మసిస్టా ఏంది? ఫార్మాకి సంబంధించిన ఫార్మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు మొత్తం ఉన్నాయి. దాంట్లో నర్స్ ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తంగా 6300 నుంచి 7000 మధ్య ఉన్నాయి అనుకుంటా. ఆ ఉద్యోగాలకు ఎగ్జామ్ పెట్టిరు. ఎగ్జామ్ పెట్టి కూడా దాదాపు 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ అక్టోబర్ నవంబర్ లో ఎగ్జామ్ అయింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వలేదు, ఏవి కూడా ఇవ్వలేదు. దాని కారణంగా ఇలాంటి సమస్య తలెత్తుతా ఉంది. వాస్తవంగా వీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదని నిన్న కుండబద్దలు కొట్టారు ఎవరు, శ్రీధర్బాబు గారు అసెంబ్లీలో. మేము ఇవ్వలేము ఉద్యోగాలని చెప్పారు. మరి ఇవ్వలేనన్నప్పుడు మీ భారత రాజ్యాంగం లా ఉన్నటువంటి మేనిఫెస్టో ఎటు పోయింది? మేనిఫెస్టో మళ్ళీ ఇప్పుడు పెట్టండి. మీరు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు, 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామనంటే మీరు ఎట్లా నమ్మారు? సాధ్యమా 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తారు? సరే, వాళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలి? అంటే వాళ్ళ అవుట్ సోర్సింగ్ అవి ఉన్నాయి కాబట్టి లెక్కలైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేస్తామన్నారు. అవుట్ సోర్సింగ్ గతంలో టీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదన్న ఉద్దేశంతోనే కదా నిరుద్యోగులను ఇటు మలిపోయింది. సరే, వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కాకపోయినా 1 లక్ష ఉద్యోగాలను ఇవ్వాలి కదా. వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఎంతో, బీఆర్ఎస్ తో కలిపి క్లెయిమ్ చేస్తుంది ఎంతో 60,000 70,000 బీఆర్ఎస్ హాయంలో ఇచ్చిన దాన్ని పెట్టుకుని. బీఆర్ఎస్ హాయంలో మొత్తం లెక్కలు చెప్తాను. దాంట్లో టోటల్ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ కూడా పంపిస్తాను. దాదాపుగా వాళ్ళు పంచాయతీ సెక్రటరీ సంబంధించి 10,000 ఉద్యోగాలు నింపినారు. 3 సార్ల గురుకులాల్లో నోటిఫికేషన్ వేసారు. 3 సార్ల ఎస్ఐ కానిస్టేబుల్ ద్వారా దాదాపుగా 50,000 ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్ ద్వారా వచ్చినవి. 3 సార్ల గురుకులాలు, 2 డిఎస్సీలు, 2 గ్రూప్ 2లు. ఆ 2వ గ్రూప్ 2 సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫుల్ఫిల్ గా మొన్ననే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించి ఒక గ్రూప్ 1 మాత్రం ఇక్కడ లాస్ట్ ఎగ్జామ్ ముందు ఇచ్చారు. వాళ్ళు దరిద్రులు కూడా ఒక 3 నెలల ముందు 6 నెలల ముందు నోటిఫికేషన్లు ఇచ్చుంటే బాగుండేది. వాళ్ళు కరెక్ట్ గా నోటిఫికేషన్ ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. అవి పత్రాలు ఇవ్వలేకపోయారు, వీళ్ళు పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు ఇచ్చేసి మావి 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 అని 100 సార్లు అబద్ధాలు చెప్తే అదే నిజం అనుకుంటున్నారు. మొన్న ఓఈకి వస్తే అసలు సీఎం యొక్క ఓఈ పర్యటన మీదనైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా 1000 కళ్లతో ఎదురు చూశారు. కనీసం ఒక్క నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒట్టి కాలు చేతిలో పోయిండు. ఇవాళ పోలీసులు పిల్లల్ని అరెస్ట్ చేస్తుంటే బూతులు కూడా తిన్నారు, లంజవడకని ఎక్కిరని చెప్పేసి తిడుతున్న సందర్భం. పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడానికి ఎంతో మంది కొట్లాడితేనే నోటిఫికేషన్లు వచ్చినాయి. మీరు ఇవాళ ఉద్యోగస్తులుగా మారిరు కాబట్టి మీ ఆవేశాన్ని విద్యార్థుల మీద చూపెట్టకండి. విద్యార్థుల యొక్క ఈ నైరాశ్యంలో ఉన్నటువంటి వ్యవస్థ వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఆపుతాం, ఇంకా పొడిగిస్తామంటే కుదరదు. ఇవి తెలియకుండానే విద్యార్థి లోకం మొత్తం కూడా ఉద్యమిస్తుంది. రాష్ట్రం మొత్తం విద్యార్థుల చేతిలో కనుక పోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి చివరికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఆపడం ఎవరి తరం కాదు. అవి మెరుపు ధర్నాలకు వస్తాయో ఎట్లా వస్తాయో కూడా తెలియదు. ఒక్క సంఘటనదారు, ఒక్క టీఎస్పీసీ ముట్టడి ఆ టీఆర్ఎస్ పార్టీ మారడానికి కారణమైంది. మీకు కూడా ఏదో ఒక్క సంఘటన వస్తే రాష్ట్రం బగ్గుమారడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా తక్షణమే
ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా జారీ చేయండి. అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, మరి ఉద్యోగాలు ఇవ్వనప్పుడు 2 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి, కనీసం పాత 10 జిల్లాలోనైనా టెక్నికల్ స్కిల్ సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక్కొక్క జిల్లాలో ఒక 20,000 మందికి 30,000 మందికి సంవత్సరానికి 1,00,000 మంది కన్నా మీరు ట్రైన్ అప్ చేయకపోతే ఎట్లయితుంది? వాళ్ళ బీటెక్ కంప్లీట్ అవుతుంది, బీటెక్ కంప్లీట్ అయినాక వాటి స్కిల్స్ ఉన్నట్లేవు. ఆ స్కిల్స్ రాకపోవడం గల కారకులు ఎవరు? ఇలా ఫీ రియంబర్స్మెంట్ అనే స్కీమ్ కింద ఉచితంగా ఒట్టి ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక ఫ్యాకల్టీ సరిగా ఉండడు, దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. పేరుకు పట్టా వస్తుంది, పట్టా వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ లేక టెక్నికల్ స్కిల్స్ లేక వాళ్ళ విద్యార్థులంతా ఇబ్బంది పెడతారు. అసలు వాళ్ళకు టెక్నికల్ స్కిల్ ఒక యూనివర్సిటీ మామూలుగా ఏర్పాటు చేసి ఎంతమంది కాడ 1,000 మందికి ఇచ్చారు. రాష్ట్రంలో 34 లక్షల మందికి ఉంటే 1000 మందికి ఇస్తే మీరు ఏం చేసినట్టు? ఇవాళ అగ్రికల్చర్ కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట మీరు నిరుద్యోగుల కోసం 10,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టరు? బడ్జెట్ లో నిరుద్యోగ అంశం ఎందుకు ప్రస్తావన ఉండదు? రైతులకు సంబంధించి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం, నిరుద్యోగులు కూడా ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు కదా, తనకు 10,000 కోట్లు 20,000 కోట్లకు మేనిఫెస్టోలో క్లారిటీగా బడ్జెట్లు ఎందుకు పెట్టారు? నిన్న బడ్జెట్ లో నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టాలని మేము 29వ తారీఖు నాడు కూడా మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాం. దయచేసి నిరుద్యోగ అంశం పైన చర్చ పెట్టండి. బీజేపీ వాళ్ళు అంజిరెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగారు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. అసలు ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గాని, ముఖ్యమంత్రి గాని, ఆర్థిక శాఖ మంత్రి గాని ఏ మంత్రులు చెప్తారో చెప్పండి. ఇగో మేము 2026లో ఉద్యోగాలు ఇస్తాం, లేదా ఇయ్యం, 0 ఇయ్యరు. మేము ఇయ్యం అంటే విద్యార్థులు అంటాడు హైదరాబాద్ వదిలిపెట్టి పోయి ఇంటికాడు పోయి ఏమైనా పని చేసుకుంటాడు, లేదా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు ఇస్తా అంటే త్వరలో ఇక్కడ ఉన్నటువంటి మానవతరాయ్ గారు ఎన్నిసార్లు మే నెల నుంచి త్వరలో అని ఎన్నిసార్లు అన్నారో ఆయన వీడియోలు చూస్తే ఆయన కూడా అర్థమైపోతుంది. ఇక్కడ మానవతరాయను మేము నిలదీయడం లేదు, ఏమిటంటే నిరుద్యోగులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. ఇవ్వకపోతే నిరుద్యోగులు నైరాశ్యంలో ఉన్నారు. అది ఎటువైపు దారిస్తే కూడా అర్థం కాని ఒక పరిస్థితిలో ఉంది. కాబట్టి తక్షణమే ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి 14,000 15,000 డీజీపీ గారు మొన్న అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పారు. 15,000 దాంట్లో ఇవ్వండి. ఒక గ్రూప్ 2 సంబంధించి 1000 పోస్టులు ఇవ్వండి. ఒక గ్రూప్ 2 సంబంధించి 300 400 ఇవ్వండి. అన్ని డిపార్ట్మెంట్ సమితి కొన్ని ఉద్యోగాలన్నా ఇచ్చేస్తే వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటది. డిఎస్సి మెగా డిఎస్సి 25,000 అన్నారు, మీరు ఇచ్చిన 5,089 ఉద్యోగాలు మీ దగ్గర ఉంది, తీసుకొని రాని. మీ మేనిఫెస్టో తీసుకురండి. ఏప్రిల్ లో ఫస్ట్ ఫేజ్ అన్నారు, డిసెంబర్ లో 2 ఫేజ్ అన్నారు. ఫస్ట్ ఇయర్ పోయింది, సెకండ్ ఇయర్ పోయింది, థర్డ్ ఇయర్ వచ్చింది. ఇప్పటిదాకా కనీసం కూడా దాని మీద ప్రస్తావన లేకుండా ముందుకెళ్లకుండా ఎన్ని రోజుల పాటు ఇంకా నానుస్తూ వెళ్తారు. కాబట్టి నిరుద్యోగులలో అసహనం పెళ్లిబిక్కింది. అసహనం ఎటువైపు దారిస్తే కూడా తెలియదు. కాబట్టి తక్షణమే ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి 10 జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఏరియాలు మొదలు పెట్టండి. స్కిల్ డెవలప్మెంట్ నేర్పియండి, ఇంగ్లీష్ నేర్పియండి, వాళ్ళకి టెక్నికల్ స్కిల్ నేర్పియండి. వాళ్ళ పేరుకి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ కంప్లీట్ గా నాన్ లోకల్ కబ్జాలో ఉంది. 10 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ తెలంగాణ బిడ్డలు కనీసం 1,00,000 మంది కూడా దాంట్లో లేరు. ఎందుకు లేరు? ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేరు? దాని ప్రభుత్వాల దగ్గర లెక్కలు తీసుకోవాలి కదా. కార్మిక శాఖ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు తీసుకొని నిజంగా స్థానిక అనే అంశం మీదనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళ స్థానికులు హైదరాబాద్ లో కంప్లీట్ నాన్ లోకల్ కబ్జాలు ఉన్న వాళ్ళకు తెలంగాణ బిడ్డలకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? పరిశ్రమల లెక్కలు తీయండి, ఐటీ సెక్టర్ లెక్క, ఉద్యోగాల లెక్కలు తీయండి, మొత్తం లెక్క బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీసి హైదరాబాద్ లో నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అశోక్ గారు మళ్ళీ వస్తా ఉండండి, ఒక్క నిమిషం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. తెలంగాణ విఠల్ గారు, అదే కృష్ణన్ గారు జాయిన్ అయ్యారు. ముందుగా ఆయన తీసుకోబోయే ముందు తెలంగాణ విఠల్ గారు. ఎస్ భరత్ గారు, చాలా సంతోషం. మా పాత మిత్రులందరూ, మా క్రిషాంక్ తమ్ముడు, మా మనోహరాయ్ అన్న, మా అశోక్ సార్ అందరిని కలిపినందుకు. ప్రధానంగా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది ఆలోచిస్తే తెలంగాణ ఉద్యమ పునాదే మా ఉద్యోగాలు మాకు కావాలని. ఇప్పుడు మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి వేరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మా ఉద్యోగాలు మాకు కావాలని 68లో మొదలైన మూమెంట్ నుంచి నేటి వరకు జరుగుతుంది. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు, అసలు ఇంతమందికి ఉద్యోగాలు ఎట్లా ఇవ్వడం సాధ్యం అని చూస్తే, తెలంగాణ అనేది మినరల్ బౌల్ ఆఫ్ ఇండియా. జార్ఖండ్ తర్వాత ఒక్క మా ఖమ్మం జిల్లాలోనే 16 రకాల మినరల్స్ ఉన్నాయి. బాక్సైట్, గ్రానైట్, ఐరన్ ఓర్, ఇట్లా చెప్పుకుంటా పోతే 16 రకాల మినరల్స్ ఉన్నాయి. అయితే సహజ వనరులు అత్యధికంగా ఉండి మానవ వనరులు అత్యధికంగా ఉన్న దేశంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ లో ఉంది. ఎందుకంటే చాలా రాష్ట్రాలకి సహజ వనరులు లేవు, సహజ వనరులు ఉంటే మానవ వనరులు లేవు.
మనకేంటంటే హైదరాబాద్ అనే ఒక గ్లోబల్ సిటీ ఉంది. ఇక్కడ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ అవుతుంది. ఇవాళ మీరు హాస్పిటాలిటీ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ ఏ సెక్టర్ లో తీసుకున్నా కూడా మీరు హాస్పిటల్ కి పోతే బెంగాల్ వాళ్ళు, కేరళ వాళ్ళు కనపడతారు, హోటల్ కి పోతే ఒరిస్సా వాళ్ళు కనపడతారు. అట్లా మొత్తం తెలంగాణ భూమిపుత్రులు కాకుండా ఉత్తరప్రదేశ్, వేరే రాష్ట్రాల వాళ్ళు, నార్త్ ఈస్ట్ వాళ్ళు వచ్చి దాదాపు ఒక 5-6 లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారు ఆర్గనైజ్డ్ సెక్టర్ లోనే. అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఒక 5-6 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వాల ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ఇది ఒక భారతదేశానికో ఒక తెలంగాణకో పరిమితమైన సమస్య కాదు. యంగ్ యూత్ ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. అలాంటి దేశంలో చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో సహజ వనరులు లేక వాళ్ళు మానవ వనరులు వలసపోతున్నారు. మనకేందంటే ఇక్కడ ఒకటి బలమైన అగ్రికల్చర్ సెక్టర్ ఉంది. అగ్రికల్చర్ బేస్డ్ మీద కానీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పెడుతున్నారు. ఇక్కడున్న సహజ వనరులు వేరే రాష్ట్రాల వాళ్ళు దోచుకొని పోతున్నారు. ఐరన్ ఓర్ మా ఖమ్మం జిల్లాలోనే 16 లక్షల కోట్ల రూపాయల విలువైన ఐరన్ ఓర్ ఉంది. మా జిల్లాలో అబ్రకం నిధులు ఉన్నాయి. మనకి ప్రభుత్వ పాలకులకి ఈ ఇక్కడున్న సహజ వనరుల నుంచి సర్వీస్ సెక్టార్ గానీ, ప్రొడక్షన్ గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చేసే తెలివి లేకపోవడం, ఇది పాలకుల వైఫల్యం. ఈ రోజు నేను కొన్ని విషయాలు మీ ద్వారా ఫ్యాక్టరీ తీసుకొస్తున్నా, మా మనోతర ఆయనకి చెప్పాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము మా క్రిషాంక్ కరెక్ట్ గా చెప్పాలి. అంటే ఓటు బ్యాంకు 2-3% మధ్య, అంటే కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి మధ్య ఓటు బ్యాంకు 2%. ఈ 2% ఓటు బ్యాంక్ ఎవరిది అంటే నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు. రూరల్ లో అయితే 10% డిఫరెన్స్. ఆ ఊర్లో అంటే ఓవరాల్ రూరల్ లో 10% డిఫరెన్స్. విద్యార్థులు పోయి కన్విన్స్ చేశారు వాళ్ళ తల్లిదండ్రుల్ని. విద్యార్థులు పోయి మీరు ఏంటంటే మీరు పెన్షన్ గురించి ఆలోచించకండి, మాకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ వస్తాయని కన్విన్స్ చేశారు. మీరు ఓటేయకండి, ఎందుకంటే పెన్షనర్స్ అవుట్ రైట్ గా బీఆర్ఎస్ వైపు ఉండే 2018 లో కూడా, తర్వాత కూడా మీకు వచ్చే 2000 గురించి ఆలోచించకండి, మాకు ఉద్యోగాలు వస్తే 20-30 వస్తాయని కన్విన్స్ చేశారు. అందువల్ల రూరల్ లో చాలా డిఫరెన్స్ ఉంది. భరత్ గారు, నేను అనే పాయింట్ ఏంటంటే క్రిషాంక్, మా తమ్ముడు క్రిషాంక్ చెప్పాలి, టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓటు బ్యాంకు మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే 2%. క్రిషాంక్ కరెక్ట్ చేయాలి దాన్ని. అయితే అది ఎవరు అంటే నిరుద్యోగులు, విద్యార్థులు అనేది. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయము, ఇక్కడ ఉన్న అశోక్ సారు, నేను, ఇంతకు ముందు మాట్లాడిన మా అడ్వకేట్ శరత్ గారు, అదే విధంగా సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమాల్ గారు, మేము ఒక 5-6 కలిసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డాక్టర్ అజయ్ కుమార్ అని, ఆయన జంషెడ్పూర్ జంషెడ్పూర్ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఉండే, రాహుల్ అని చెప్పి మా ఇంటికి వచ్చి ఒక 2-3 మీటింగులు పెట్టి విద్యార్థులని, అమరవీరుల కుటుంబాలని కలిపేయమంటే నేను, అజయ్ కుమార్ గారు, అశోక్ సార్ని పిలిపించినాం, అదే విధంగా సతీష్ కమాల్ గారిని పిలిపించినాం. తెలంగాణ పౌర సమాజంలో ఉన్న 71 మంది వ్యక్తుల దగ్గరికి నేను 6 నెలలు తిరిగిన. దీపాదాస్ మున్షి మేడం మా ఇంటికి ఒక 5-6 సార్లు వచ్చింది. అజయ్ కుమార్ గారు వచ్చారు, మీనాక్షి నటరాజన్ గారిని కలిసినాం. వీళ్ళందరూ ఏం చెప్పారంటే తెలంగాణ పౌర సమాజం అంతా మాకు సపోర్ట్ చేయండి. రాహుల్ గాంధీ గారు చాలా చిత్తశుద్ధిగా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా మేము ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ పెట్టించారు. అదే విధంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లో, చిక్కడపల్లిలో, మా అశోక్ క్రాస్ రోడ్ లో చాయ్ తాగిరు, బావాచి బిర్యానీ దిగిరు. మేము ఖచ్చితంగా నిరుద్యోగులకి న్యాయంగా ఉంటాం, విద్యార్థులకి న్యాయంగా ఉంటాం, అమరవీరులకి న్యాయంగా ఉంటాం అని చెప్పి మేనిఫెస్టోలో సపరేట్ డిక్లరేషన్ చేశారు. అజయ్ కుమార్ సారు నాకు ఇచ్చిన ప్రామిసెస్, మీనాక్షి దీపాదాస్ మున్షి గారు మాకు చెప్పిన వివరాలన్నీ తాజ్ కృష్ణ హోటల్లో నేను కోఆర్డినేషన్ చేసి హరగోపాల్ గారిని, కోదండరామ్ సార్ని, మన రామచంద్రమూర్తి గారిని, కె శ్రీనివాస్ గారిని, తెలంగాణ పౌర సమాజంలో ఉన్న ప్రముఖులందరినీ నేను కోఆర్డినేట్ చేసి 2 మీటింగ్లు రాహుల్ గాంధీ గారితో, ఒకటి కాన్ఫిడెన్షియల్ మీటింగ్, ఒకటి సివిల్ సర్వీస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు టిఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి మీరు ఇందాక అడిగినారు గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయని. సింగరేణి కాలరీస్ అఫీషియల్ గా 10 కోట్ల రూపాయలు ఇచ్చింది. అదే విధంగా అందాల పోటీలకి డబ్బులు ఖర్చు అయినాయి. మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టని మూసీ రివర్ కి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తున్నారు. అంటే చిత్తశుద్ధి లేని శివపూజ లాగా. మేనిఫెస్టోలో పెట్టని అంశాలకు మాత్రం డబ్బులు వస్తాయి. మూసీ నది రివర్ ఫ్రంట్ శుద్ధికి ఒకళ్ళు 50,000 కోట్లు అంటారు, ఒక 1,00,000 కోట్లు అంటారు. పైసలు వస్తాయి, అవన్నీ చేస్తే పైసలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు చేస్తే పైసలు వస్తాయా? ప్రాజెక్టులు కడితే, రివర్ ఫ్రంట్లు కడితే పైసలు ఎవరికి? నేనేది గవర్నమెంట్ కు, వాళ్ళకు వస్తాయి కమిషన్లు. మీకు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఒకటి లేటెస్ట్ ఒకటి డిక్లేర్ చేసింది. భారతదేశ
మొత్తమే గ్లోబల్ వైడ్ యూత్ వనరులు ఉన్నాయి. ఈ వనరులని సర్వీస్ సెక్టార్ లో గానీ, ప్రొడక్షన్ సెక్టార్ లో గానీ, అగ్రికల్చర్ బేస్డ్ సెక్టార్ లో పెట్టుకుంటే ప్రత్యక్షంగా మనం ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేం. కాబట్టి ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ లో హోటల్ ఇండస్ట్రీ 5 లక్షల కోట్లు. మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఒకటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో, ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక రిపోర్ట్ విడుదల చేశారు. నేనేమంటున్నా అంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఉపాధి కల్పన, జీవనోపాధుల కల్పన అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులకి, మానవ వనరులకి లింక్ ఉంది. ఇవాళ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీ అనేది, అగ్రికల్చర్ అనేది అతిపెద్ద ఇండస్ట్రీగా మారిపోతుంది. మనకి ఇన్ని రకాల నేలలు ఉన్నాయి, ఇన్ని రకాల పంటలు ఉన్నాయి. ఒకవైపు ఒకవైపు గోదావరి, ఒకవైపు కృష్ణా నది ఉన్న దక్కన్ పీఠభూమిలో ఇన్ని వనరులు, ఇన్ని ఖనిజాలు, ఇన్ని పంటలు ఉన్నా కూడా మనం ఉపాధి కల్పించలేకపోతున్నామంటే అన్ని ఉండి అల్లుడి నోట్లో శనన్నట్టు. మేమేమంటున్నామంటే 2 లక్షల ఉద్యోగాలు, లేకపోతే ఉన్న 50 లక్షల మంది నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనట్లే. ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టారు రేవంత్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్. కానీ ప్రతి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. స్కిల్ మన ఎంప్లాయబిలిటీకి, ఎంప్లాయ్మెంట్ కి మధ్య ఇప్పటికీ కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలకి అర్హత, నైపుణ్యం ఉన్న యువత లేదని చెప్పి సిఐఐ లేటెస్ట్ రిపోర్ట్. నేనేమంటా అంటే ప్రతి ఉద్యోగం ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం అని భ్రమ కల్పించడం? ఎవరు వచ్చినా 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించగలుగుతారా ప్రభుత్వ రంగంలో? అది ప్రభుత్వ రంగంలో బీఆర్ఎస్ వచ్చినా, లేకపోతే కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తామని కాంగ్రెస్ చెప్పడం, నిరుద్యోగులు నమ్మడం, ఇది నాకైతే రియలిస్టిక్ గా లేదు. ఇప్పుడున్న 3 లక్షలు, 3.5 లక్షల మందికి ఉద్యోగాలు, కాంట్రాక్ట్ లెక్క పెట్టండి. ఎందుకు ఉద్యోగాలు లేవు? ఉన్నాయి, అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కాదు కదా, ప్రభుత్వ రంగంలో ఇస్తామన్నారు కదా. అవుట్ సోర్సింగ్ ఎక్కడ పని చేస్తున్నారు సార్? అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ ఆఫీసులో ఇప్పుడు పనిచేస్తారు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామన్నారా? కాదు కదా. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ప్లేస్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మార్చొచ్చు కదా. అవుట్ సోర్సింగ్ ప్లేస్ లో మారిస్తే మళ్ళీ అదే కదా, కొత్తగా ఉద్యోగాల కల్పన అని కదా 2 లక్షలు చెప్పింది. భరత్ గారు, ఇక్కడ ప్రభుత్వాలు అన్ని టీచర్లు ఉన్నారు, టీచర్లు లేకపోతే పోలీసుల్లో అవుట్ సోర్సింగ్ లేదు. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో పోలీసులు ఈజీగా 20 నుంచి 25 వేలు ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా పోలీసులు మాత్రం ఫిల్అప్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేయాల్సింది వాళ్ళే కదా. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఉండాల్సింది వాళ్ళే కదా. 2 రోజులు మొత్తం నన్ను దిగ్బంధంలో పెట్టారు సార్ ఇక్కడ. నన్ను అదే అందుకని ముందు 3 పోలీసులు ఉన్నారు ఇప్పుడు. ఓకే భరత్ గారు, ఎస్ చెప్పండి. ఒక ప్రణాళిక సంఘం గాని, నీతి ఆయోగ్ చెప్పింది ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తన అడ్మినిస్ట్రేషన్ అవసరాలకు తగ్గట్టు ఆ రాష్ట్ర జనాభాలో 3 to 5% మాక్సిమం ఉద్యోగాలు ఇవ్వచ్చని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు అన్నట్టు మాక్సిమం అందరికీ కల్పించలేకపోవచ్చు, కానీ సర్వీస్ సెక్టార్ లో గానీ, స్కిల్ డెవలప్మెంట్ మెయిన్ గా మనం తెలంగాణ చేయాల్సింది. ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎన్నో చెప్పింది. ఓన్లీ 2 లక్షల ఉద్యోగాలే కాదు, నైపుణ్య కల్పన, జీవనోపాధులు, ఉపాధి కల్పన కోసం మేము ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఇవాళ మనకి హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీలో వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే దేశాల వచ్చి పనిచేస్తున్నప్పుడు మన తెలంగాణ యువత ఎందుకు జొమాటో, స్విగ్గీ డ్రైవర్లు గా మారుతున్నంటే నైపుణ్యాలు లేకపోవడము. ఈ రాజకీయ పార్టీలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలను ముసుగులో చాలా మంచి మాట చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి రావాలి, అది ఆలోచించాలి. తెలంగాణ భూమిపుత్రులకి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. ఇలా గ్లోబల్ సిటీగా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవా? రైల్వే ఉంది, బీహార్ నుంచి వచ్చి చేస్తున్నారు, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, రైల్వే, ఇవన్నీ ప్రయత్నం చేయట్లేదు. అయితే ఇక్కడ ఒకటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, కంబైన్డ్ మెట్రిక్ లెవెల్, ఇవన్నీ చాలా ఉన్నాయి. వేరే రాష్ట్రాలకు పోయి కూడా చేయొచ్చు మన వాళ్ళు. ఇప్పుడు ఎస్ఎస్సి ప్రిపేర్ కావాలంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి సార్. లాంగ్వేజ్ స్కిల్స్ తెలంగాణ దగ్గర తక్కువ ఉన్నాయి విద్యార్థులు. అది నేర్పించాలి, అవి చేయాలి కదా మనం. అందుకని మరి గవర్నమెంటే చేయాలి. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాదు. మేము సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో, నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు పనిచేసా. ఏపీ నుంచి చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటారు. తెలంగాణ నెగ్లిజిబుల్, 0.1% కూడా ఉండరు తెలంగాణ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ. అది పెంచుకోవచ్చు కదా, అవకాశం ఉంది. భరత్ గారు, రైల్వేలో బీహారీలు ఎక్కువగా ఉండడానికి కారణం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ గా ఎంకరేజ్ చేస్తుంది. ఆర్ఆర్బిలో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో గానీ, బీహార్ గానీ, ఉత్తరప్రదేశ్ గానీ హిందీ భాషలో కూడా వాళ్ళకి రాసే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. అది నేనేమంటున్నా అంటే, ఒక్కటి మీ ఛానల్ ద్వారా నేను స్పష్టంగా అడుగుతున్నా,
అరగోపాల్ గారు, కోదండ రామ్ గారు, రామచంద్రమూర్తి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఆకునూరి మురళి గారు, మేమంతా కలిసి తెలంగాణ పౌర సమాజం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి మేము కారణం. మరి మేధావులంతా కలిసి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని నిన్నటి మనకి విద్యాశాఖ మంత్రి ఉండడు, 17 మంది మంత్రులు ఉండాల్సిన చోట ఇప్పటి వరకు 15 మంది మంత్రులే రిక్రూట్ చేసుకున్నాం. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అసలు మన 119 మందికి 32 శాఖలు ఉంటే మనకున్నదే 17 మంది మంత్రులు ముఖ్యమంత్రి గారితో కలిపి. కనీసం మంత్రులను కూడా రిక్రూట్ చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ తెలంగాణ పౌర సమాజం తోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్చలు జరపాలి, ఈ నిరుద్యోగ సమస్యకి పరిష్కారం చూపాలి. లేకపోతే 1200 మంది చనిపోయిన తెలంగాణలో 12 మంది తిరగబడి మానవ బాంబులు అయితే ఇది మరో జంజీ ఉద్యమానికి దారితీస్తుంది, హింసకి దారితీస్తుంది. కాదు తెలంగాణ పౌర సమాజంలో కోదండ రామ్ గారు, అరగోపాల్ గారు, కంచె ఐలయ్య గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన మేమంతా, మా టీం అంతా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి, చర్చలు జరపాలి, విద్యార్థి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉండి ప్రాక్టికల్ సమస్యకి పరిష్కారం కృషి చేయాలని ఆ దిశగా హరగోపాల్ గారు, కోదండ రామ్ గారు, కంచెయ్య గారు బాధ్యత తీసుకోవాలని కోరుతున్నా. కృష్ణ గారు ఏమైనా ఉందా, బీఆర్ఎస్ హస్తం ఏమైనా ఉందా ఈ ఆందోళన వెనుక? అట్లని మళ్ళీ ఇన్సల్ట్ చేయడం ఎందుకు భరత్ గారు? పాపం వాస్తవానికి లాస్ట్ టైం గ్రూప్ 1 విషయంలో మీ హస్తం ఉందని అన్నారు. అప్పుడు వాళ్ళు గ్రూప్ 1 క్యాండిడేట్స్ విషయంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గెలిచిన గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు దీని వెనుక వేరే హస్తం ఉందన్నారు. అందుకని ఇవాళ నిరుద్యోగ కవాతు దీని వెనుక మీ రోల్ ఏమన్నా ఉందా అని అంటున్నా. రైతులు యూరియా కోసం వాళ్ళు లైన్లలో నిలబడితే వాళ్ళను పేడ్ ఆర్టిస్టులు అంటారు. పోలీస్ బెటాలియన్ల కుటుంబ సభ్యులు వస్తే వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అని అంటారు. అశోక్ నగర్ యువత బయటికి వస్తే బీఆర్ఎస్ వాళ్ళే చేపిస్తున్నారు అని అంటారు. అది వాళ్ళ రొటీన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ అసలు మనం ఇంత మాట్లాడుతున్నాం గానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో బహిరంగ ప్రకటన చేసేసారు కదా, వాళ్ళు ధర్నా చేస్తున్నది జాబులు వద్దు అని, నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తున్నారు అనేసి వారే అన్నారు. అసలు ఇక ఆ స్టేట్మెంట్ అన్న తర్వాత ఇక అది పరాకాష్ట అన్నిటికీ. ఇట్ ఈస్ అ మాకరీ ఆఫ్ డెమోక్రసీ, ఇట్ ఈస్ అ మాకరీ ఆఫ్ ప్రొటెస్ట్. ఎందుకంటే చేస్తున్న నిరసననేమో వాళ్ళు చేస్తున్నది జాబ్ క్యాలెండర్, ఆ స్పష్టత వాళ్ళకి తెలుసు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పరీక్ష కోసము పోలీస్ జాబ్స్ కానివ్వండి, లేకపోతే గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే ఫార్మా కానివ్వండి, ఎవరికి వాళ్లకు కేటగారికల్ గా తెలుసు. కొందరు జాబ్ క్యాలెండర్ అని తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు అయితే పీక్స్ కి వెళ్ళిపోయారు. అసలు జాబ్స్ వద్దు అని చెప్తున్నారు, జాబ్స్ వద్దు అనడానికి ప్రొటెస్ట్లు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక దాన్ని మనం నవ్వాలనా ఏమనాలి? ఒకటైతే సరే, అశోక్ గారు ఆల్రెడీ లిస్ట్ చెప్పినారు. డిఎస్సీలు మేము ఎన్ని వేసినాము, పోలీస్ జాబ్స్ ఎన్ని వేసినాము, మేము ఏం క్రియేట్ చేసాము. 10 ఏళ్లలో మీరు 1,30,000 ఉద్యోగాలు, 2,31,899 జాబ్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాకుండా. అవి కాకుండా అని వాటిని కూడా జాబ్స్ గానే చూడాలి కదా సార్. ఎట్లా జాబ్ కాకుండా ఎట్లా చేస్తారు చెప్పండి. 2,32,000. ఓకే, 2,32,899 జాబ్స్ ఒక ఎత్తు అయితే, ఒకటి 100% ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. లెట్ మీ బి ఆనెస్ట్, లెట్ మీ బి ప్రాక్టికల్. అన్ని రాజకీయ పార్టీలకు ఓడుతున్నా, లెట్ బి హానెస్ట్. అనవసరంగా 2 లక్షలు చేస్తాం అంటే ఒక అర్రాస్ పాట పడినట్టు ఇంకోటి 3 లక్షలు ఫిల్అప్ చేస్తాం. ఎక్కడి నుంచి జీతాలు ఇస్తారు వీళ్ళందరికీ? ఉన్న వాళ్ళకి మేము భరత్ గారు, అందుకే మేము ఆనాడు ఒక టాస్క్ అని పెట్టేసి, ఒక ఆల్టర్నేటివ్ గా టాస్క్ ద్వారా ట్రైనింగ్స్ చేసి, రిక్రూట్మెంట్స్ చేసి, ప్రతి జిల్లాలో ఐటీ టవర్స్ కూడా ఏర్పాటు చేసి ఆ జిల్లాల్లో ఎట్లా రిక్రూట్మెంట్ చేయగలగాలి ఇలా మేము చెప్పగలుగుతాం సార్. వరంగల్ లో కిటెక్స్ అనే సంస్థ వచ్చింది. కిటెక్స్ లో 20,000 జాబ్స్ వరంగల్ వాళ్ళు, అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు. వరల్డ్స్ కిడ్స్ కి లార్జెస్ట్ సెకండ్ అపెరల్ అది. అండ్ డెఫినెట్ గా ప్రభుత్వం ఎఫర్ట్ ఉంది. ఎందుకంటే దాని అధినేత సాబు జేకబే చెప్తాడు, ఆయనే కేరళ నుంచి వెళ్ళిపోవాలి అని వచ్చినప్పుడు ఆయనకు బీజేపీ రూల్డ్ స్టేట్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆఫర్స్ వచ్చినాయి. కానీ హుటాహుటిన ఆయన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కూడా అప్పుడు లేకపోతే, ఆ ఫెసిలిటీ లేకపోతే చాపర్ పంపించి తీసుకొని వచ్చి అధికారులను పెట్టి ఎక్కడ పెట్టాలి, దాన్ని హైదరాబాద్ లో పెట్టొచ్చు, రంగారెడ్డిలో పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. కానీ వరంగల్ లో కూడా Tier 2 సిటీ సెకండ్, హైదరాబాద్ తర్వాత వరంగల్ కూడా డెవలప్ కావాలని వరంగల్ లో తనను కన్విన్స్ చేసి అక్కడ పెట్టి ఇవాళ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. 20,000 జాబ్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం. ఆదిలాబాద్ లో ఎన్టీటీ అనే సంస్థ, అక్కడ 500 జాబ్స్. ఎన్టీటీ అనే సంస్థ వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ ఒక యుఎస్ తోని మళ్ళీ ఎంఎన్సీస్ అవన్నీ కూడా వాళ్ళు చేసి అక్కడ ఒక 500 జాబ్స్. అంటే నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఇట్లా చాలా కూడా ఆనాడు ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఒక ఫాక్స్కాన్ అయినా,
ఒక గూగుల్ లార్జెస్ట్ క్యాంపస్ అయినా అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఎఫర్ట్ పెట్టినామో అది మా ఇంటెన్షన్. నేను ఇవన్నీ చెప్పే ప్రయత్నం ఏంటంటే, ఒక వైపు గవర్నమెంట్ జాబ్స్ జరుగుతూనే ఇంకో వైపు ప్రైవేట్ జాబ్స్ మా ఎఫర్ట్ మేము పెట్టగలిగినాం. మేము ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనో లేకపోతే వాళ్ళు వింటలేరనో కోపమనో, ఒకటి ఏంటంటే కాన్స్టెంట్ ప్రొపగాండా ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ జనరల్లీ కూడా దే ఆర్ నాట్ ప్రో గవర్నమెంట్, ఎప్పుడు కూడా ప్రో గవర్నమెంట్ ఉండవు. టూ మెనీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, టూ మెనీ స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి కాబట్టి ఆ డిసోసియేషన్ అనేది వస్తున్నది. అట్లా అని మేము బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయలేదు యూనివర్సిటీల మీద. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు యూనివర్సిటీకి వెళ్ళి నేను సమావేశం అసలు మీరు యూనివర్సిటీలో ఫిలప్ చేయలేదు కదా పోస్టులు. దానికి ఇక అది నేను చెప్పాలంటే చాలా పెద్ద ఎలాబరేటెడ్ అవుతుంది. 1600 జాబ్స్ చేసినప్పుడు ఏమైంది, కేంద్రం యూజీసీ అన్ని రాష్ట్రాలకు పంపించింది ఏంటంటే రిజర్వేషన్ విషయం మీద, రిజర్వేషన్ చేంజెస్ ఉన్నాయి, రిజర్వేషన్ కేసెస్ ఉన్నాయి కాబట్టి అది ఓల్డ్. ఆ తర్వాత మేము చేద్దాం అనుకున్నది, మేము ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకురావడానికి గవర్నర్ గారు పంపిస్తే తమిళసాయి గారు ఎంత ఇబ్బంది పెట్టిరో చూసినాం కదా. ఓ నానా పంచాయతీలు తీసుకొని వచ్చి ఇవన్నీ పెట్టి ఎమ్మెల్సీ కేసు ఏమైందో మీరు చూసిర్రు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు, మున్సిపల్ బిల్లు ఇవన్నీ కూడా అవైనాయి. ఇవాళ మేము మొన్న కొన్ని న్యూస్ పేపర్ లో చూస్తున్నాం, మేము 1600 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రకరకాల జాబ్స్ లో మేము ఐడెంటిఫై చేసి పెడితే వీళ్ళు ఇవాళ 400 జాబ్స్ అని అంటున్నారు వీళ్ళ న్యూస్ పేపర్స్ ప్రకారం. ఆ వాస్తవానికి అయితే నంబర్ పెరగాలి. అప్పుడే మేము 1600 ఐడెంటిఫై చేసి నోటిఫై చేస్తే ఇవాళ దానికంటే డబుల్ మల్టిప్లై కావాలి కానీ వీళ్ళు కుదిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నామండి, ట్రస్ట్ కోషెంట్ ఎక్కడ పోయింది అని అంటే, మంచి టైమింగ్ మీరు యాక్చువల్లీ వాళ్ళ డిబేట్ చేస్తున్నారు. ఈ నిరసన ఒకటి జరిగింది కదా, ఐ హోప్ కేటగారికల్ గా వీళ్ళకు గుర్తుండి వీళ్ళు ఇవాళ నిరసన చేస్తున్నారు కావచ్చు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 2024 జనవరి 5th నాడు, అంటే ఇవాళకి 2 సంవత్సరాలు అవుతున్నది కదా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనోజ్ సోని గారిని కలిసారు, యూపీఎస్సీ చైర్పర్సన్ ని కలిసినప్పుడు ఆనాడు ఏమని చెప్పిండ్రు, మేము ఈ యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాము, మేము తయారు చేస్తాము, తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏర్పాటు చేస్తాము అని కలిసిన తర్వాత ప్రకటన చేశారు. సరే, ఆ తర్వాత ఆగస్ట్ లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్, 2 ఆగస్ట్ 2024 నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అని చెప్పేసారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయిందని. మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత చూస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని వాళ్ళు చెప్పబట్టే యువత రోడ్డు మీదకి వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అని చెప్పబట్టే యువర్ ఫూలింగ్. ఆనాడు ఫూల్ చేసిండ్రు, ఇవాళ కూడా ఫూల్, కాన్స్టెంట్ గా ఫూల్ చేస్తున్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. మేము చేసిన పాపం ఏంటి తెలుసా అండి, ఎల్బీ స్టేడియంలో ప్రతి జాబు ఇచ్చేటప్పుడు ఫోటో దిగండి మేము చేసిన తప్పు. ఇవాళ చేయాల్సిన అసలు విషయం ఆ డ్రామా కావచ్చు. 10 జాబులు ఇచ్చినా 100 జాబులు ఇచ్చినా రండి 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 అని అందరిని ఎల్బీ స్టేడియం కి పిలుచుకొని కేసీఆర్ గారు, ఇగో డీజీపీ గారితో కూడా ఆర్డర్ కాపీ దిగబట్టే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అలాగే ప్రతి ఇచ్చే జాబు ఫోటో దిగి ఈ జాబులు మేము ఇచ్చినాము అని ప్రచారం చేసుకోవాలి కావచ్చు. అది చేసిన మేము సర్వేర్ జాబులు కూడా, సర్వేర్ జాబులని గవర్నమెంట్ జాబులు కాదు, వారి నెలకు 1 ఎకరం కొలిస్తే ఆనరం ఇచ్చే వాటికి కూడా సీఎంఏ పత్రాలు ఇచ్చిండు. అవి గవర్నమెంట్ జాబ్స్ కావు. ఎంత మీరు అది స్పెసిఫిక్ ఎత్తిరు కాబట్టి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాలి, పెద్ద స్పీచ్ ఇచ్చారు దాని గురించి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి జాబ్స్ ఎక్కువ లేవు ఇవ్వాలి అని. అది కాస్త పోయి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారు, లేదు ఉన్న వాళ్ళను మేము తీసేసుకుంటున్నాము, కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని చేస్తున్నాం, మిగతా వాళ్ళను సివిల్ ఇంజనీరింగ్ అనే నామ్స్ లేకుండా అక్కడ కూడా వాళ్ళకు నష్టమైంది. ఇట్లా ప్రతి ఒక్క సెక్టర్ లో నష్టమైతున్నది. ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్? రాహుల్ గాంధీ గారు నమ్మించారు. వీళ్ళు ఇప్పుడు నిజంగా కూడా అంటే పౌర సమాజం నమ్మించింది అనేసి వీరే చెప్పారు కదా, వీరిని చూసి వేసిండ్రా, వీరిని చూసి ఆ యూత్ బిలీవ్ అయినరా. కానీ ఇవాళ అందరు కూడా ఆలోచించేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మోసం చేసిర్రా, ఇవాళ యువత మోసపోయినరా, లేదు పౌర సమాజం మోసపోయిందా? ఎందుకంటే మురళి గారు అయితే మాట్లాడతలేరు. ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్నది, 2 years నుంచి వారిది సపోర్ట్ సడలేదు. హరగోపాల్ గారు మాట్లాడతలేరు, పాపం విఠల్ గారు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నారు. కోదండరామ్ గారు అయితే సపోర్ట్ సైడ్ లేదు. ఆ యంగ్స్టర్స్ వాళ్ళ మీద లాఠీ చార్జ్ అయినప్పుడు, వాళ్ళని వాళ్ళ పేడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు, ఇవాళ ఇదంతా కూడా జరుగుతున్న ఈ చర్చ ఎప్పుడు శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో నిలబడి, అసలు ఆనాడే బట్టి విక్రమార్క గారు 2వ రోజు అసెంబ్లీలో నిలబడే మేము అసలు నిరుద్యోగ భరోసా, అదేంటది నిరుద్యోగ భరోసానే కదా దాని పేరు, అసలు అది లేనే లేదు, నిరుద్యోగ వృత్తి అది లేనే లేదు, నిరుద్యోగ వృత్తి ఇక అసలు అది మేము హామీ అయ్యేలేదు
అంటే ప్రియాంక గాంధీ గారి యువ డిక్లరేషన్ కట్టు, గ్యారంటీ అనేది చట్టం చేస్తాము అని అన్నారు, అది మర్చిపోయినరు. తర్వాత ఎప్పుడైతే మొదలు పెట్టినరో కేసీఆర్ గారు ప్రభుత్వంలో జాబులు నోటిఫై అయినాయి, పరీక్షలు కండక్ట్ అయినాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీళ్ళు చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయి ఇగో మేము జాబ్స్ ఇచ్చినామా అని ఎప్పుడైతే ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టినరో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 2 సంవత్సరాల్లో కూడా మోసం, దగ, అవమానం, వాళ్ళందరినీ కూడా అవమానం. ఎందుకంటే లాఠీ చార్జ్లు వాళ్ళ మీద అయ్యి ఇవాళ అరెస్ట్లు అయ్యి ఇవాళ కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే ఇక పాపం ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళందరూ తిరిగిన వాళ్ళు కరపత్రాలు వరిగి వాళ్ళ ప్రోగ్రామ్ అజెండా డిజైన్ చేసిర్రు అందరు కూడా. ఆ అశోక్ నగర్ కి తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ గారు ఒక చక్కని మాట ఆ రోజు అన్నారు, స్పీచ్ లో అన్నది ఇంకా రికార్డ్, आप जब कभी याद करेंगे हमें मैं आऊंगा आपके पास అని అన్నారు. తెలంగాణకి యువ జబ్ కభీ హమే యాద్ కరెంగే హమ్ ఆऊंगा, ఎక్కడ ఆऊंगा అండి? ఇంత లాఠీ చార్జీలు అవుతున్నా, వాళ్ళు కోర్టులకు పోతున్నా, హైకోర్టులకు పోతున్నా, సుప్రీం కోర్టుకి పోతున్నా, హైకోర్టులోనే అబ్జర్వేషన్స్ చెప్పినప్పుడు, ఎందుకంటే మొన్నటి దానికైతే అబ్జర్వేషన్స్ రాలే కానీ డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్ చెప్పినప్పుడు ఆ జడ్జ్మెంట్ ఎన్ని పేజీల జడ్జ్మెంట్ ఉన్నది, తెలుగు మీడియం గురించి కానివ్వండి, లేకపోతే ఆన్సర్ సిలబస్ల గురించి కానివ్వండి, వికీపీడియా సిలబస్ గురించి కానివ్వండి, లేకపోతే ఏదైతే మార్క్స్ సిస్టమ్ ర్యాంకింగ్ 1 సీక్వెన్స్ గా వచ్చినాయో ఇవన్నిటి గురించి హైకోర్టు చెప్పింది కదా. ఆనాడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఉద్యోగాలు వద్దు అని ధర్నాలు చేస్తున్నారు అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదు. ఇవాళ లాఠీ చార్జీలు అవుతున్నప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఒకటి, మేమైతే సిన్సియర్ ఎఫర్ట్ ఆనాడు పెట్టినాం, రియలిస్టిక్ గా మాట్లాడినాం. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు డిఎస్సిలో 75,000 ఖాళీలు ఉన్నాయి, కేవలం డిఎస్సిలో 75,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఏమైంది మరి ఇవాళ? ఆ తర్వాత మెగా డిఎస్సి, జంబో డిఎస్సి, జాబ్ మేళా ఇవన్నీ చెప్పారు కదా. ఇవాళ గుర్తుకొస్తుందా రియాలిటీ? అండ్ ఇంకొకటి, యాజ్ ఆఫ్ టుడే గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ప్రైవేట్ జాబ్స్ కూడా ఇవాళ ఏ మార్కెట్ లో ప్రైవేట్ జాబ్స్ ఉందండి? ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి, ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పండి. రిక్రూట్మెంట్ కదా మనం మాట్లాడుకునేది. వీళ్ళు తెచ్చిన ఒక్క ఇన్వెస్ట్మెంట్, ఒక్క కంపెనీ తీసుకొని వచ్చింది చెప్పండి. ఆ తర్వాత ఎన్ని జాబ్స్ వచ్చినాయో మనకు అర్థమవుతుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీస్ అని చెప్తున్నారు కదా, చాలా వచ్చాయి. అనౌన్స్మెంట్ లేదు సార్, వీళ్ళ ఎంఓయూలు గొప్ప ఎంఓయూలు. అడుగుదాం, మీరు అడిగిన క్వశ్చన్ మానవతరాయ్ గారిని అడుగుదాం. మానవతరాయ్ గారు చెప్పండి. ఒక్కటన్నా వచ్చిందా అని అడుగుతున్నారు. సరే, గవర్నమెంట్ ఉద్యోగాలు పక్కన పెడితే ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళకి రావులేండి, బీఆర్ఎస్ వాళ్ళకి రావు. ఎందుకంటే వికసిత్ భారత్ అని చెప్పేసి వివక్షా భారత్ చూపుతుంది. ఒక రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రం, ఒక ముఖ్యమంత్రి కేంద్రం సాయం లేకుండా ఎట్లా నిధులు తీసుకురావచ్చు, పెట్టుబడులు తీసుకురావచ్చు, ఒక ఉదాహరణగా మిగతా రాష్ట్రాలు నిలుస్తుండ్రు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే సరే, మొన్ననే అసెంబ్లీలో శ్రీధరబాబు గారు చెప్పారు 60% పెట్టుబడులు వచ్చినాయి, మన దిగేసి ఇక్కడ హైదరాబాద్ చేరుకున్నాయి అని చెప్పారు. అది అబద్ధం చెప్పరు కదా. అదే విధంగా నేను చెప్తున్నా, కాగ్నిజెంట్ విస్తరణ కేంద్రం కాలేదా, అమెజాన్ విస్తరణ కేంద్రం ప్రారంభం కాలేదా, వేలాది మందికి ఉపాధి ఇవ్వలేదా, సూక్ష్మ స్థూల పరిశ్రమల్లో పెట్టుబడులు వచ్చి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి డేటా ఉంది అందులో. అధికారికంగా గణాంకాలే మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము. కాబట్టి ఏదైనా చర్చకు వస్తా దాని మీద పెట్టండి, నేను గణాంకాలు తీసుకొస్తా, వాళ్ళని కూడా తీసుకురామనండి, ఇది కాదని నిరూపించమనండి. అంతేగాని ఉత్తగా గాల్లో మాట్లాడి బురదల్లి. అసలు శ్రీధర్ బాబు గారు ఉద్యోగాలు ఇవ్వము అని మాటే అనలేదు. వెనకొక మాట ముందొక మాట కట్ చేసి ఆ పూర్తి వీడియోను ట్రోల్ చేయకుండా, అది కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషపు కౌగిలి సోషల్ మీడియాలో దాన్ని పెట్టేసి విష ప్రచారం చేస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు ఈ 2 years లో? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని నేను చెప్తానండి. వీళ్ళు 2 లక్షలు అంటున్నారు, భర్తీ చేసిన అంటారు. నేను చేస్తాను, నేను పోరాడినో నాకు తెలుసు. సిఆర్ బిస్వాల్ 2001లో వేతన సవరణ సంఘం 1,91,126 ఉద్యోగాలు అంది, అయిపోయినాయి. 2 లక్షలు భర్తీ అయినాయి. 2021లో 1,90,126 ఉద్యోగాలని అధికారికంగా ప్రకటించింది. ఖాళీలు ఉన్నాయన్నారు కదా, 1,93,000 ఖాళీలు ఉన్నాయి. మరి వీళ్ళు చెప్పి లెక్క పెడితే మొత్తం అయిపోవాలి. ఇప్పటికంటే 44,000 ఉద్యోగాలే ఉండాలి. మేమేమంటున్నాం, 1,60,000 ఉద్యోగాలు, 60,000. సరే, వాళ్ళు 2,30,000 చేయలేదు, మీరెన్ని చేశారు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు? భర్త గారు, ఇప్పుడు విషయం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు 23 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు లీకులు, అక్రమాలు, న్యాయపరమైన చిక్కులు, అట్లాంటి స్థాయి నుంచి ఇలా 14 ఏళ్ల గ్రూప్ 1 పరీక్షను భర్తీ చేసినాం. 100కి ఇలా వచ్చిన ఫలితాలు చూస్తే ఎక్కడ అక్రమం జరిగితే ఎవడు చెప్పడాయి, ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చారంటే చెప్పరాయి. అది బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి ప్రచారం.
కాబట్టి ఇవాళ ఆ విధంగా వాళ్ళకి చేతగాని గ్రూప్ 2ని గ్రూప్ 1ని అట్లా 61,000 ఉద్యోగాలని నింపి పారదర్శకంగా నింపినాం. మరి గతంలో వాళ్ళు సింగరేణి ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి, మేమే ప్రత్యక్షంగా పోరాడి 40 కేసులు పెట్టుకున్నాను. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేము నిజాయితీగా, చిత్తశుద్ధిగా, పారదర్శకంగా, వేగవంతంగా భర్తీ చేసి 61,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 1,40,000 మందికి ఉద్యోగాలు నింపాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారు 3 సభల్లో ప్రకటించారు. 3 సభల్లో మేము 40,000 ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉన్నాం అన్నారు. కాబట్టి ఏంది, సహసిద్ధంగా నిరుద్యోగులు అనేవాళ్ళు భావోద్వేగాలతో ఉంటారు, ఆందోళనతో ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు నిజంగా ఉన్న వాళ్ళు చదువుకుంటారు తప్ప బయటికి రారు. ఇప్పుడు ఏం లేని ఆకు ఎగిరెగిరి పడిద్ది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఇస్తరాకులు ఏముంటాయి, ఏం లేకపోతే ఎగిరెగిరి పడతాయి. ఇలా చాలా మంది అందులో వీడియోలు చూస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నేపథ్యం ఉంది. నేను పోరాటం చేయొద్దంటలే, నిరుద్యోగులు చేయాలి. ఇది పోరాటం చేస్తే స్పందించే ప్రభుత్వం కానీ బంధించే ప్రభుత్వంగా తెలుసుకోండి ఫస్ట్. కాబట్టి ఎందుకు ఆపారు, ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? అరే లాఠీ చార్జ్ చేస్తే నిజంగా అకారణంగా చేస్తే గతంలో చేశారు, సస్పెన్షన్ చేసినా లేదా చెప్పండి. నిరుద్యోగుల పైన అకారణంగా ఈగ చీమ గుట్టినా సరే మేము స్పందించినాం. కాబట్టి ఇప్పుడు విచారణ జరుపుతుంది, దాని ఏం జరిగిందో అక్కడ తెలుసుకుంటాం. అసలు ఏంది, అది ఎవరు ఉన్నది ఏందనేది. మేము పోరాటం చేయొద్దంటలేదు, కాకపోతే ఏంటంటే విధ్వంసాలకి పాల్పడొద్దు. కాబట్టి అహింసాయుత మార్గంలో, శాంతియుత మార్గంలో విధ్వంసం జరిగినట్లేదు కదా. మరి వాళ్ళు ఏమంటున్నా అక్కడ తెలుసుకుంటాం, నిజంగా అకారణంగా కొట్టారా. గతంలో ఒక చిక్కడపల్లి సిఐని సస్పెండ్ చేయలేదా మేము? కాబట్టి ఇలా ఇంకో తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనకి గత ప్రభుత్వానికి రాని ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. అందులో దాదాపు ఎంతమంది శిక్షణ పొంది ఉపాధి పొందుతున్నారు తెలుసా? నిన్న అన్ని పత్రికలు వచ్చినాయి. కాస్త పేపర్లు చదివితే ఈనాడు అట్లాంటిది చదివినా సరే, మామూలు పత్రికలు అంటే చదువు నమస్తే తెలంగాణ, గుమ్మస్ తెలంగాణ రావు అవి ఎట్లాగూ. వాళ్లే దాదాపు 1,500 మంది శిక్షణ పొంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. మరి గత ప్రభుత్వానికి వచ్చింది మేమే. రేవంత్ రెడ్డి గారు ఆలోచన క్రీడా స్ఫూర్తి ఉండాలని చెప్పి క్రీడా విశ్వవిద్యాలయం. ఎవరంటే మెస్సీతో గురుకుల ఎస్సీ విద్యార్థులు ఆటలాడితే అది గొప్పతనం కాదా? సింగరేణి ఎందుకు ఇచ్చిందండి 10 కోట్లు? ఏ కార్పొరేట్ కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ ఫండ్లు ఉంటాయి, దాన్ని సమాజ సంక్షేమం కోసం, క్రీడల సంక్షేమం కోసం వెచ్చించవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఫార్ములా 1 రేస్ లో సమాజ సంక్షేమం ఉంది దీనిలో, ఈ మెస్సీ ఫుట్బాల్ ఆటలో. కాబట్టి సింగరేణి తరపున గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కు సివిల్స్ ఆస్పిరెంట్ కోచింగ్ ఇచ్చారు. ఒక్క నిమిషం, కోచింగ్ ఇచ్చారు, మంచి పని. కానీ మెస్సీ ఆటలు సమాజ సంక్షేమం. 10 లక్షలకు ఒక ఫోటోగ్రాఫ్ చార్జ్ చేశాడు. సమాజ సంక్షేమం మంచి పాయింట్ గుర్తేశారు నాకు. అదే సింగరేణి చేశారు, అది మంచి పని అంటారా? నేను అదే చెప్తున్నా. నేను చెప్తే ఎంతమందికి 10 లక్షలకు ₹1 ఫోటోకి చార్జ్ చేసే సమాజ సంక్షేమం. మధ్యలో అడ్డుపడకండి, తర్వాత మాట్లాడండి మీరు. ఇప్పుడు గత ప్రభుత్వం ఎప్పుడన్నా సివిల్ సర్వీస్ లో ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి కానివ్వండి, మెయిన్స్ కి అర్హత సాధించిన వాళ్ళకి కానివ్వండి, మెయిన్స్ అర్హత సాధించి ఇంటర్వ్యూలో పోయిన వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రా? అట్లా అది మంచి పని. మెస్సీది కరెక్ట్ కాదని నేను అంటా, అది కరెక్టే. అది కావాలని ప్రచారం చేస్తారు. మెస్సీ అనే ఆటగాన్ని తీసుకొచ్చి, ఆటలంటే క్రికెటే కాదు, మనం క్రీడా యూనివర్సిటీని పెట్టి అతను 10 లక్షలకు ఒక ఫోటోగ్రాఫ్ చార్జ్ చేస్తే కమర్షియల్. ఒలింపిక్స్ లాంటి పథకాల్లో ఆటల్లో పాల్గొని ఫుట్బాల్లో తెలంగాణకు పేరు, భారతదేశానికి పేరు తేవచ్చు అని చెప్పి ప్రోత్సహించడానికి పెట్టింది తప్ప ఏదో ఫార్ములా 1 రేస్ అని చెప్పి జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో బడాబాబులు విలాసాలు వాళ్ళ కోసం పెట్టిన ఆట కాదు ఇది. ఎందుకంటే ఈ ఆట కూడా గురుకులాల్లో ఉంటది, ఎస్సీ గురుకులాల్లో ఉంటది, ఎస్టీ గురుకులాల్లో ఉంటది, అన్ని రైల్వే స్కూల్స్ లో ఉంటది, కేంద్రీయ విద్యాలయంలో ఉంటది ఈ ఆట. ఈ ఆటని ప్రమోట్ చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడితే దాన్ని కూడా తప్పులు వెగుతారండి. సిఎస్ఆర్ అంటే తెలియదండి మీకు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రకరకాలుగా కార్మికుల కోసం బోనస్లు ఇవ్వడం, ఇంకా రకరకాలుగా చుట్టుపక్కల కాలుష్యాన్ని నివారించడం కోసం, ఆ గ్రామాల అభివృద్ధి కోసం వాడతారు ఆ ఫండ్స్. అట్లే విధంగా క్రీడా అభివృద్ధి కోసం వాడారు. చూడటం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ఏదో మేము విమర్శించడం కాబట్టి విఠల్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. సరైనటువంటి చర్య కాదండి. అయితే విఠల్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. చెప్పాలండి, విఠల్ గారిని చెప్పానండి. మానవతరాయి, నేను, అశోక్, మా క్రిషాంక్, మేమంతా ఉద్యమంలో ఉన్న వాళ్ళము, ఉద్యమకారులమే. ఈ సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు విఠల్ గారు అదే వస్తాను నేను. సమస్య ఇప్పుడు ఏంది, 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయండి. ఈ ఉద్యోగాలు మేము బరాబర్ భర్తీ చేస్తాం. మీరు త్వరలో అంటే రేపు మమ్మల్ని దాన్ని కూడా విమర్శిస్తున్నారు. కాబట్టి ఇంకో అంశం ఏంది, ఇక్కడ అవినీతి జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఒక్కొక్క అధికారి, ఏజెన్సీలు, గవర్నమెంట్ ఉద్యోగులు
ఒకరి జీతాన్ని 5 తీసుకుంటున్నారు, ఇద్దాం అట్లా 15,000 కోట్ల అవినీతి జరిగింది 10 ఏళ్లలో. తీసేయాలి వాళ్ళని, దాన్ని బయట పెట్టండి, వాళ్ళని అవినీతి చేసిన వాళ్ళని లోపలేయండి. ఆ లెక్కలు కూడా తీసేసి ఆ ఉద్యోగాలు ఎవరైతే ఆ 5-6 ఉద్యోగాలు చేస్తున్నారో ఆ లెక్కలు తేలితే 5 ఉద్యోగాలు మిగిలినా 10 ఉద్యోగాలు మిగిలినా 100 ఉద్యోగాలు మిగిలినా నిరుద్యోగులతో భర్తీ చేయాలనేటువంటి సదుద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. కాబట్టి గుర్తుపెట్టుకున్న గ్రూప్ 3 ఉన్నది. గ్రూప్ 3కి రేపు 12వ తారీఖు 9వ తారీఖు లేదా సంక్రాంతి తర్వాతనో వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం. కాబట్టి గత ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేతగాలేదు. లీకులతో న్యాయపరమైన చిక్కులతో నిరుద్యోగుల జీవితాన్ని నాశనం చేస్తే ఇవాళ అది ఇప్పటికి కూడా వాళ్ళు ఉంటే ఎందుకు పరిష్కరించడం? వాళ్ళు వర్టికల్ రిజర్వేషన్ లో భర్తీ చేశారు, మేము హారిజాంటల్ తీసుకొచ్చినాం. ఎవడు కూడా కోర్టుకు పోకుండా ఈ నిలుపుదల చేయకుండా గురుకులాలు నోటిఫికేషన్ ఇచ్చారు, భర్తీ చేయలేకపోయారు. అన్ని కూడా మేము భర్తీ చేసినాం. మిగతా ఉద్యోగాల్లో కూడా ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేయబోతున్నాం. నిరుద్యోగులు సంయమనం పాటించండి, భావోద్వేగాలకు లోను కాకండి. కొంతమందికి ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం వెనుక ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగుంటాయో తెలియనంత వరకు నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు మరి విఠల్ని, తెలంగాణ విఠల్ని, అశోక్ సార్ని కన్విన్స్ చేసి వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలనే కదా గత ప్రభుత్వంలో ఆగమై వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ నిరుద్యోగులకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు లీడ్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల రుణం తీర్చుకోవడం కోసమే చాలా జాగ్రత్తగా పద్ధతిగా పారదర్శకంగా ఎటువంటి లీకులు లోపాలు లేకుండా 61,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. మిగతా ఉద్యోగాలను కూడా చదువుకునే వారికే ఉద్యోగాలు వస్తాయి తప్ప డబ్బులు పెట్టి కొనేవారికి ఉద్యోగాలు ఇయ్యం. మేము సింగరేణిలో ఒక కాలనీలో 70 ఉద్యోగాలు, దాని వెనక ఎవరున్నారు? కవిత గారు ఉన్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున దుమారం జరిగింది. కాబట్టి ఇలా చూడండి, గ్రూప్ 1 ఫలితాల్లో ఎక్కడన్నా చూడండి సామాన్యులే టైర్ల కొట్టు పంచర్ వేసుకునే వాళ్ళు. వీళ్ళు ఆరోపణలు కూడా నిలబడలేకపోయారు. నేను చెప్పండి, ఎవరు డబ్బులు ఇచ్చిండో, ఏ మంత్రికి ఇచ్చిండో చెప్పమంటే ఎవడు చెప్పలేకపోయాడు. ఉత్తొత్త ఆరోపణలు కాదు, అసత్యం అనేది గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా గెలవచ్చు కానీ సత్యం అనేది అంతిమంగా గెలుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ఒక ప్రక్షాళన చేసిండు టీజీపీఎస్సీని. చాలా జాగ్రత్తగా పట్టుకొని ఒక మేధావుల్ని, విద్యావంతుల్ని, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టిండు. కాబట్టి ఒక ప్రక్రియ పద్ధతి ప్రకారం చేసుకున్న పోతే కొంత జాప్యం జరిగింది, మేమే అంగీకరిస్తున్నాం. నిరుద్యోగుల్లో ఆందోళన ఉన్నది. కానీ 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో కాదు 5 సంవత్సరాల్లో ఫిల్అప్ చేస్తారా కొత్తగా? నాకు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పకండి. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ కాకుండా లేదు. భర్త గారు ఇక్కడ 40,000 ఉద్యోగాలకు ముఖ్యమంత్రి గారు 3 బహిరంగ సభలో చెప్పారు. నేను చెప్పడం కాదు, ఇంకోళ్ళు కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 40,000 ఉద్యోగాలకు భర్తీ చేస్తారంట అని చెప్పారు. ఇక దీన్ని పట్టుకొని ఓయూలోకి వచ్చి మాట్లాడలేదంటారు. ఓయూలోకి వచ్చిన అంశం వేరు. ఓయూలోకి గత 6 నెలల క్రితం హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చడం కోసం 1000 కోట్లు ఇచ్చారు అక్కడ. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎక్కడ కూడా యూనివర్సిటీలకు బ్లాక్ గ్రాంట్ ఇది రాలేదండి. ఎందుకంటే చర్చ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అంతా 2022, 2023, 22లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓయూకి ఇచ్చినటువంటి బ్లాక్ గ్రాంట్ ఎంత అంటే 450 కోట్లు అవసరమైంది. 550 కోట్లు గతంలో ఇచ్చిండు. విఠల్ గారు చెప్పండి. యూనివర్సిటీలో ఏ ముఖ్యమంత్రి కూడా సీఎం ఫెలోషిప్ పెట్టలేదండి. 8,000 రూపాయలు సీఎం ఫెలోషిప్ పెట్టి మా స్కాలర్స్ కి మేలు చేయబోతాడు. మరి ఫెలోషిప్ ఎవరు ఇస్తారండి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇస్తుంది. అట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం తొలిసారి ఈ దేశంలో ఎక్కడా లేదు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటూ రేపు చూడండి ఢిల్లీలో ఏ విధంగా కేజ్రీవాల్ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిండో రేవంత్ రెడ్డి గారు కూడా రేపు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దబోతుండు. ప్రైవేట్ స్కూల్స్ కాదు, ప్రభుత్వ స్కూల్స్ కి మేము పోతామని చెప్పి పంపిస్తామని చెప్పి తల్లిదండ్రులు పంపించే విధంగా తీర్చిదిద్దబోతున్నాం. విద్యారంగానికి 21,000 కోట్లు. విద్యారంగం స్కూల్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. నిరుద్యోగ సమస్య గురించి అదే అంటున్నా. కొంత జాప్యం జరిగి ఎందుకు జరిగింది? పాత నోటిఫికేషన్ల పూర్తి రూపాలి గ్రూప్ 3 రూపంలో ఉన్నది. ఆ గ్రూప్ 3 నియామక పత్రాలు సంక్రాంతికి ముందా సంక్రాంతి తర్వాత ఇచ్చిన తర్వాత తప్పకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. విఠల్ గారు సంయమనం పాటించండి. రెచ్చిపోవటం వల్ల మన జీవితాలు ఆగమైతే వాళ్ళకుండే ప్రయోజనాలు వాళ్ళకుంటాయి. వాళ్ళు రాజకీయ నాయకులు కావాలనుకుంటారు, ఎమ్మెల్యేలు కావాలి, కానీ వాళ్ళు నిజంగా మన భావోద్వేగాల్ని పణంగా పెట్టేసి మన అనవసరంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులారా మీరు అడగండి, అడిగే హక్కు ఉంది, కొట్లాడండి. మీరు విఠల్ గారు అడుగుదాం. విఠల్ గారు కొంచెం వెయిట్ చేయొచ్చు కదా అని అంటారు, మానవతారాయ్.
టీటీవీ చర్చ ద్వారా ఈ సమస్య పరిష్కారం దిశగా చూడాలంటే మానవతరాయ్ నాకు బాగా దగ్గర కావాల్సినోడు మా జిల్లా వాడు రేవంత్ రెడ్డి గారికి ఈ నిరుద్యోగ సమస్య మీద గాని విద్యారంగ సమస్య మీద గాని ఉపాధి కల్పన మీద గాని స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక అడ్వైజరీ కమిటీ లాంటిది ఉండాలి. రేవంత్ రెడ్డి గారికే చాలా శాఖలు ఉన్నాయి. మున్సిపాలిటీ శాఖ ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి విద్యాశాఖ ఆల్రెడీ విద్యా కమిషన్ వేశారు. ఆకునూరి మురళి గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ అడ్వైజర్ గా కేకే గారు వివరిస్తున్నారు, చేస్తున్నారు ఆల్రెడీ. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులని ప్రొడక్షన్ సెక్టార్ లో ఏం రావచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏం తీసుకురావచ్చు, టూరిజం సెక్టార్ లో ఏం తీసుకురావచ్చు, హోటల్ ఇండస్ట్రీలో ఏం తీసుకురావచ్చు. మనకి చాలా గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదుగుతుంది. పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఇవాళ లక్షల మంది ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, నార్త్ ఈస్ట్ 7 స్టేట్స్ నుంచి ఉన్నారు. మన తెలంగాణ భూమిపుత్రులకి ఉపాధి కల్పన నైపుణ్య శిక్షణ కేంద్రం కోసం సెంట్రల్ గవర్నమెంట్ లో 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, ఎంఎస్ఎంఈ ఉంది, ఖాదీ విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సపరేట్ గా స్కిల్ 80,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి సార్ సెంట్రల్ గవర్నమెంట్ లో. పవర్ సెక్టారు, డిఫెన్స్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత అత్యధిక నిధులు ఉన్నది ఎంఎస్ఎంఈకి, స్కిల్ డెవలప్మెంట్ కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి. సెంట్రల్ గవర్నమెంట్ తో సపరేట్ గా మాట్లాడి ప్రతి జిల్లాలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెట్టి అక్కడున్న సహజ వనరులను గుర్తించి ఏమేమి ఇండస్ట్రీస్ వస్తే బాగుంటది అనేది తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వము చేయాల్సినంత చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 2 సంవత్సరాల్లో ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టాలి. నేను మానవతరాయ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారి వరకు కనీసం నిరుద్యోగులతో ఒక్కసారి కూడా చర్చలు జరపలేదు. ఎందుకు జరపలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నా అంటే రేవంత్ అన్న అని పలికిన రేవంత్ రెడ్డితో 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా నిరుద్యోగులను కలిసి మేము ఇవ్వలేము, మేము ఇన్ని మాత్రమే ఉద్యోగాలు ఇస్తాము. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. మరి 60,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారు, వాల్యుయేషన్ ఎప్పుడు పెట్టిన అంటారు. ఇంకొకటి రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నారు. యాక్చువల్ గా గ్రూప్ 1 స్థాయి అధికారులు, ఆర్డీఓ గాని, సబ్ కలెక్టర్ గాని, డిఎస్పీ స్థాయి అధికారులకి ముఖ్యమంత్రులు నియామక పత్రాలు ఇవ్వకం అనేది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. అది బ్యూరోక్రసీలోకి, కార్యనిర్వాహక శాఖలోకి, శాసన వ్యవస్థ ఎంటర్ అయినట్టు. ఇలా ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా యూపీఎస్సీలో ఐఏఎస్ ఐపీఎస్ లకు ఇవ్వలే. 78 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో లేనిది ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అత్యున్నతమైన డిఎస్పీ, ఆర్డీఓ లాంటి పోస్టులకి ముఖ్యమంత్రి నియామక పత్రాలు ఇవ్వడం అది పూర్తిగా విరుద్ధము. దాని మీద రేపు పొద్దున ఎవరన్నా రాజ్యాంగబద్ధంగా శాసనసభ కూడా ఛార్జ్ చేయొచ్చు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయాలి, లెజిస్లేటివ్ పని లెజిస్లేటివ్ చేయాలి, జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ చేయాలి. ఇవాళ ఏమైతుందంటే రేపు పొద్దున ఈ గ్రూప్ వన్ మీద 250 పేజీల తీర్పు ఒక నామవరపు రాజేశ్వరరావు అనే జడ్జి గారు ఇచ్చారు. రేపు 22వ తారీఖు తీర్పు రానుంది. ఒకవేళ 250 పేజీల ఆధారంగా అన్ని తప్పులు జరిగినాయి కాబట్టి టీజీపీఎస్సీ మళ్ళీ ఈ పరీక్షని పునరాలోచించాలి, పరీక్షను అవసరమైతే క్యాన్సిల్ చేయాలని ఒక జడ్జి గారు ఇచ్చిన తీర్పు మనకి లైవ్ లో ఉంది. నేనేమంటే గొంగట్లో కూర్చొని ఎంటుకలు ఇవ్వద్దు. ఇక్కడ కాంగ్రెస్ చెప్తుంది, టీఆర్ఎస్ ఏం చెప్తుంది, లేకపోతే బీజేపీ ఏం చెప్తుంది కాదు. తెలంగాణ భూమిపుత్రుల ఉద్యమమే తెలంగాణ రాష్ట్రం. 1200 విద్యార్థులు చనిపోతే వచ్చిన రాష్ట్రం ఇక్కడ. అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల త్యాగాల మీద చాలా చాలా మంచి మాట చెప్పారు. మీ మాటలతోనే ఎండ్ చేద్దాం. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. ఇక్కడ విద్యార్థులు ఉద్యమం చేసి సమయం ముగిసింది. 1,32,000 కోట్లు పెట్టుబడులు ఇస్తే అందులో ఇక్కడ పెట్టుబడులు విస్తరణ కేంద్రాలు పెట్టి అమెజాన్, తర్వాత హెచ్సిఎల్, జేఎస్డబ్ల్యూ, జిందాల్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. దాంట్లో తెలంగాణ వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ. స్పెసిఫిక్ గా స్పెషల్ డ్రైవ్ చేయాలి. సో మీరు చాలా మంచి మాట చెప్పారు విఠల్ గారు. దాంతోనే చర్చను ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ విఠల్ గారు, మానవతారాయ్ గారు, అదేవిధంగా అంతకుముందు జాయిన్ అయిన క్రిషాంక్ గారు, అశోక్ సార్, అదేవిధంగా శరత్ గారు. రెహానా, ఒకటి, మిగతా రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. ఉద్యమంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకం. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 ఉద్యమ ట్యాగ్లైన్. నియామకాలు మెయిన్. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ డెలివర్ చేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టే బీఆర్ఎస్ ను ఓడగొట్టారు. ఒక విధంగా బీఆర్ఎస్ గద్దె దించడంలో విద్యార్థులే కీలక పాత్ర, అంటే నిరుద్యోగులదే కీలక పాత్ర. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలు మరి ఏ క్యాలిక్యులేషన్తో చేశారు కానీ 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఫిలప్ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు, అది పెద్ద మాటే అని నేను చెప్తాను.
నెక్స్ట్ ఎవరు కూడా మేనిఫెస్టోలో ఇట్లా పెట్టి విద్యార్థులు మోసం చేయకండి. 2025లో ఇన్ని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కల్పించడం సాధ్యం కాదు. ఉద్యోగులారా, నిరుద్యోగులారా మీరు కూడా నమ్మొద్దు. ఇవన్నీ కూడా ఈ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు చంద్రమండలం మీద కూడా తీసుకుపోతామని చెప్తాయి. చెప్పినవన్నీ మీరు నమ్మితే గనక ఇట్లే ఉంటుంది. ఆ పెన్షన్లు, ఆ మిగతా హామీలాగా మేనిఫెస్టోలో ఇప్పుడు 2 లక్షలు అంటే వాడు 3 లక్షలు అంటాడు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్తగా పుట్టుకొచ్చే రాజకీయ పార్టీ ఏ పార్టీ కూడా ప్రభుత్వ రంగంలో ఇన్ని ఉద్యోగాలు కల్పన సాధ్యం కాదు. మన బడ్జెట్ సహకరించదు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు వేరే ఉండే, ఇప్పుడున్న జీతాలు వేరే, ఇప్పుడున్న ఈ ఆర్థిక పరిస్థితి మనందరూ తెలుసు. సో ఆ విషయంలో క్లారిటీ ఉండాలి. ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన గురించి ప్రత్యేకంగా కృషి చేసి తెలంగాణ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఇక్కడ వాళ్ళకి లోకల్స్కి అవకాశం, కొన్ని కర్ణాటక లాంటి వాళ్ళకి లోకల్స్కు, స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. ఆ విధంగా చేసినా బాగుంటుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. SDNలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.